సంవత్సర కాలంలో పాలన పరంగా చేసిన అద్భుతాలేంటో లేకపోతే తప్పులేంటో వాటికి సంబంధించిన వివరణ ఏంటో కొద్దిసేపటి క్రితం శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు అయితే మనకి సమాధానాలు ఇచ్చారు. అయితే రాజకీయంగా గత సంవత్సర కాలంలో వచ్చిన మార్పులేంటి, వివాదాలేంటి, ఆ అంశాల మీద మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మనతో ఉన్నారు. ముగ్గురు గత సంవత్సర కాలంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాజకీయంగా పరస్పరంగా చోటు చేసుకుంటున్న వివాదాలు, ఇప్పుడు ఏదైతే స్టోరీలో మనం చూసామో ఆ అంశాలన్నిటి మీద మనతో నెక్స్ట్ 1 hour డిబేట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. డిబేట్కి వెళ్ళడానికి ముందు కొద్దిసేపటి క్రితం హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక ఛార్జ్షీట్ పేరుతో ఒక బుక్లెట్ను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ తరపు నుంచి ఛార్జ్షీట్, కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఈ ఫెయిల్యూర్స్ అన్నిటికి సంబంధించిన ఛార్జ్షీట్ బుక్లెట్ ఇది. దీనికి సంబంధించి కూడా కొంత డిబేట్ మనం చేద్దాం. అయితే మొదటగా సంవత్సర కాలంలో రాజకీయంగా ఏం అద్భుతం జరిగింది అంటే జగ్గారెడ్డి గారు ఏం చెప్తారు? మైక్ తీసుకోండి. రాజకీయంగా బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి ప్రజలు పట్టం కడితే మీరు సాధించింది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి? పొలిటికల్గా స్టెబిలిటీ ఇస్తారు అనుకుంటున్నారు, స్టెబిలిటీ ఏం కనిపించలేదు. ఫిరాయింపులు ఉండవు అని అనుకున్నారు, ఫిరాయింపులు ఉన్నాయి. తిట్లు శాపనార్థాలు ఉండవు అనుకున్నారు, అవి ఉన్నాయి. ఇంకా ఏదన్నా వీలైతే ఎక్స్ట్రా కాంట్రవర్సీలు ఉంటే అవి కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి సంవత్సర కాలంలో ప్రజలు స్టేబుల్గా స్టెబిలిటీతో ఆలోచించగలిగిన రాజకీయ స్థిరత ఏం కనిపిస్తూ ఉంది? రజనీ గారు, తెలంగాణ ప్రజలు ఎన్నికల కంటే ముందు కోరుకున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ, లేదా విద్యార్థులు కానివ్వండి, యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎంప్లాయీస్ టోటల్ అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టీసీతో పాటు ఇట్లా మనము అందరూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల ముందు ఏం కోరుకున్నారంటే, ఈ రాష్ట్రంలో అంటే గొంతు విప్పి మాట్లాడే హక్కు లేకుండా పోయింది. తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ముందు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేసింది ఈ కేసీఆర్ గవర్నమెంటు అనేది మొదటి అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఆ ప్రజలు ఆ రోజు ఎంటైర్ తెలంగాణ 4 కోట్ల ప్రజలలో కష్టం వస్తే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. కలెక్టరేట్ల దగ్గర పోయి మాట్లాడదాము, ధర్నాలు చేద్దామంటే స్వేచ్ఛ లేదు. పోలీసులకు దరఖాస్తులు పెట్టుకుంటే పర్మిషన్లు లేవు. ఎక్కడైనా విద్యార్థులకు 1 second ప్లీజ్, అందుకే ఇది ఒక్కసారి మాకు క్రాస్ చేయండి. నేను ముందు తెలంగాణ ప్రజల అభిప్రాయం చెప్పిన తర్వాత నేను మీ క్రాస్కి నేను జవాబు ఇవ్వగలుగుతా. ఇట్లా అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో టైంకు జీతాలు వస్తలేవని ఉద్యోగస్తులు గొంతు విప్పి మాట్లాడలేరు. టైంకి పెన్షన్స్ వస్తలేవని రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు. ఎటు చూసినా కేసీఆర్ గారి గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఇది ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కంచె వేసి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజలు ఏం కోరుకున్నారంటే, ఇవి విముక్తి నుంచి పడాలంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ప్రజలు అది కోరుకున్నారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు స్వేచ్ఛగా చెప్పుకునే స్వతంత్రం లేని తెలంగాణ రాష్ట్రంలో అది ఒక కాంగ్రెస్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది, అది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది అనే ఒక దాంట్లో నుంచే మొదటి వాదన ఇదే సార్. ఇదే వాదన, ఇది నిజం. ఇది తర్వాత మీరు అన్నట్టు కరెక్టే. స్వేచ్ఛ వచ్చిందా? ఎస్, చెప్తాం. అది కూడా మీరు అనేది ఇది కోరుకున్నది, అందుకే తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు, వారు చేసిన పర్యటనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ముందు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఎంటైర్ క్యాబినెట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా పోయి
మీకు బాధలు కష్టాలు మా దృష్టికి రాని ఉంటే మీరు ఆడ చెప్పుకునే ఒక స్వతంత్రము ముందు ఇచ్చిండు. ఇది మీరు ఒప్పుకుంటారా? రజనీకాంత్ గారు ఒప్పుకుంటే మేము ఆనాడు లేనిది మేము ఇచ్చినాము, ఇది నిజమేనా? ఇచ్చారు. ఓకే, ఇచ్చారా సార్? ఇచ్చినాం కదా, ఇచ్చినాం కదా మేము. రైట్ సార్, ఇది మా మొదటి విజయం. బీఆర్ఎస్ వాళ్ళ మీద మా మొదటి విజయం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, క్యాబినెట్ మొదటి విజయం రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో. ఇది నంబర్ 1 సార్. మీరు అడగండి, ఇంక చెప్తాను. ఓకే, నేను అడిగాకండి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చెప్పండి. ఈ సంవత్సర కాలంలో మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలను నొక్కేసి తొక్కేసింది, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ సంవత్సర కాలంలో అనుభవిస్తున్నారు ప్రజలు. ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా ఆ స్వేచ్ఛనిచ్చాం, అది కూడా మీరు ఆస్వాదిస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఆస్వాదిస్తున్నారా, ప్రజలు అది ఫీల్ అవుతున్నారా? మీరు చెప్పండి. వారు కొన్ని విషయాలు వాస్తవం కూడా మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారా, చివరి వరకు ఒప్పుకుంటారా లేదో చూద్దాం. సరే, ఎలక్షన్ల వరకు బాగానే ఉంది చెప్పుకోవడానికి. అవన్నీ ఇంకో ముఖ్యమంత్రి గారు కలుస్తలేరు, అందుబాటులో లేరు, తర్వాత ధర్నాలు చేయించుకుంటలేరు. కొంతవరకు ఏంటంటే ఇంద్రపార్ దగ్గర తీసేసిన మాట వాస్తవమే, కొన్ని ఉండొచ్చు. కానీ ప్రజలకు ఎట్లా చూపించారంటే అసలు మనకు స్వేచ్ఛనే లేదు, మొత్తం తెలంగాణ ఆగమైపోయింది లేదు కదా. అప్పుడుతో పోల్చుకుంటే స్వేచ్ఛ ఉంది, ఈ స్వేచ్ఛ సరిపోద్దా లేదనేది విషయం వేరే విషయం. రకరకాల ఒపీనియన్ ఉంటాయి. అప్పుడుతో పోల్చుకుంటే స్వేచ్ఛ ఉంది. కంచెలు తీసేశారు, ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చారు, మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు, సోషల్ మీడియాలో తిట్టే అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు తిడుతున్నారు, వాళ్ళు భరిస్తున్నారు. తర్వాత కేసులు తర్వాత వస్తాయా లేదా తర్వాత విషయం. ఆ స్వేచ్ఛ అయితే వచ్చింది కదా, ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిన. ఇప్పుడు కేసులు అవ్వట్లేదా? వస్తాయి. ఇది ప్రగతి భవన్ మొత్తం కంచె తీసేసి స్వేచ్ఛగా రోజు కలవాలని చెప్పి వారానికి ఒకసారి కలుస్తాం. మరి ఇప్పుడు నడుస్తుందా? మరి ఎంతమంది మంత్రులు అటెండ్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు రాలేకపోతారు అనుకో, వారానికి ఒకసారి రాలేకపోతారు. మరి ప్రతి వారం ఏ మంత్రి అటెండ్ అవుతున్నారు? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎన్ని మరి దానికి సాల్వ్ చేసిండ్రు? వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీకు 10 సంవత్సరాల పాలన వర్సెస్ 1 year కాంగ్రెస్ పాలనలో మీరు సరే, మీరు ఏవైతే తప్పులు చేశారో, ఓడిపోయారంటే తప్పులు చేస్తేనే కదా ప్రజలు ఓడించింది. మీరు ఏదైతే తప్పులు చేశారో కాంగ్రెస్ ఆ తప్పుల్ని ఒప్పులు చేస్తుందా, అయ్యే తప్పులు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? లేదు, రజనీకాంత్ గారు తప్పుల గురించి కాదు ఓడగొట్టింది. ప్రజలు 10 సంవత్సరాలు చూసిండ్రు, వాళ్ళు వీళ్ళిచ్చిన హామీలు చూసి. ఇప్పుడు ఈరోజు మనము రైతులను పోయి అడగండి, మీరు రైతులు ఎందుకు వేసిండ్రు ఓటు? మరి ఇంత మంచి పంటలు పండినాయి, మీ భూమి విలువ పెరిగింది, మీరు ఈరోజు మీరు ఎందుకు చేసి అడగండి. మీరు గ్రామాలకు అడగండి. గ్రామాలకు ఇప్పుడు రైతు సంబరాలు చేస్తున్నారు కదా, గ్రామాల సంబరాలు చేయమని చెప్పండి, ప్రజలకు పిలిపివ్వండి. రైతులు సంబరాలు చేసుకోండి మీరే అని చెప్పండి. ఒక ఎమ్మెల్యే అటెండ్ కమ్మని చెప్పండి. రోజు 10 ఊర్లలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి రైతులు వెంబడి సంబరాలలో పాల్గొనమని చెప్పండి. ఆయన నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటే ఒక వారం రోజులలో డైలీ ఒక 10 గ్రామాలు అటెండ్ అయ్యి వరొచ్చలో పాల్గొనమని చెప్పండి. రైతులు ఎందుకు వేసిరని చెప్తారు, ఈరోజు ఏం జరుగుతుందని కూడా చెప్తారు. ఉట్టిగా మనం చెప్పుకోవడానికి సరే చేసిండొచ్చు, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏం చేయలేదని ఎందుకు చెప్తుంది? అధికారంలో తర్వాత మేము ఏం చేయలేదని చెప్పదు కదా. ఖచ్చితంగా కూడా ఈరోజు రైతులకు ఇబ్బంది ఉంది, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు 10,000 మేము ఇచ్చిన దేశంలో ఎక్కడ లేదు, ఎకరాకు 10,000 అనేది. వీళ్ళు 14,000 ఇస్తామనగానే ఈ జనరల్గా సహజంగా రైతులు వాళ్ళ బాగోలు చూసుకుంటారు. అరే 10 ఏళ్ళు వేసినాం కదా, ఇంకోసారి వేస్తాం చూద్దాం, వీళ్ళు ఇంకెక్కిస్తారు కదా ఆశతో వేసింది తప్ప ఏదో మేము అందుబాటులో లేమని కాదు. రైతులకు అందుబాటులో ఏం కావాలి? రైతు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలన్నా, లేకపోతే రైతులకు అందుబాటులో ఏం కావాలి? రైతుకు కరెంటు అందుబాటులో ఉండాలి, గిట్టుబాటు ధర ఉండాలి, అందుబాటులో ఉండాలి. రైతుకు ఇంత సాయం కావాలా, వ్యవసాయానికి పెట్టుబడి కావాలా, పెట్టుబడి అమ్మినటువంటి దానికి నష్టపోతే పరిహారం కావాలా, అది చూస్తారు రైతులు తప్ప రైతుతోనే ముఖ్యమంత్రికి అవసరం లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన ప్రజలకు అందుతుందా లేదు చూసుకోవాల్సింది తప్ప వేరే ఉండదు. ఒక ముసలాయం ఉంటుంది, అవ్వతోనే ఏం అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి? అవ్వకు 2,200 రూపాయలు పెన్షన్ వచ్చేది, 2,000 చేసినాం, 2,000 వస్తుందా లేదు చూసింది. మళ్ళీ అవ్వ ఏం ఆలోచన చేసింది? 4,000 ఇస్తానని ఆలోచన చేసింది. ఇప్పుడు ఎవరే కానీ జనరల్గా రేపు అధికారంలో వస్తే రేపు ఇప్పుడు పోయి తీసుకోపోండి, 2 లక్షల రుణం తీసుకోపోండి, జస్ట్ డిసెంబర్ 3వ తారీఖున ఫస్ట్ సంతకం పెడతానగానే సహజంగా కూడా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అరే 15 రోజులలోనే రిజల్ట్ చూపుతున్నాడు. మనకు ఎప్పుడో 5 ఏళ్ళలో కాదు చెప్పేది, 15 రోజులలోనే రుణమాఫీ చేస్తా అంటున్నాడు, 15 రోజులలోనే 4,000 చేస్తా అంటున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకోకండి అని అన్నారు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎవరైనా పెళ్ళిళ్ళు సెటిల్ అయినా కూడా వాయిదా వేసుకోండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తాను. జనరల్ ఏమనుకుంటాడు వ్యక్తి ఎవరైనా కానీ, అరే 15 రోజులు నేను పోస్ట్ పోన్ చేస్తే ఏం పోతుంది? ఇటువంటి తప్ప ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీస్ లో ఇచ్చారా లేకపోతే
మైక్ తీసుకోండి. పర్లేదు, తులం బంగారం చెప్పండి, ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశం. చాలా మంది ఆశ పెట్టుకున్నారు తులం బంగారం వస్తుంది, కళ్యాణ్ జ్యువెలరీస్ దగ్గర వెళ్ళాలా, ఇంకా వేరే జ్యువెలరీస్ దగ్గరికి వెళ్ళారా, ఎక్కడ ఎదురు చూస్తున్నారు? అది ఆ క్లారిటీ రావాలంటే నాకు కొంత సమయం తీసుకోండి. సార్, మా ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఒక తండ్రి, కొడుకు, తల్లి, భార్య ఫ్యామిలీ ఉంటుంది కదా. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ఒక కొడుకు, ముగ్గురు నలుగురు అక్కచెల్లెలు ఉంటారు. ఆ తండ్రి ఎందుకు అప్పులు చేసిండో, అప్పులు చేసి 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 మొత్తం అప్పుల పాలైపోయాడు తండ్రి. అది దాని తర్వాత బాధ, అప్పులు చేసిన తండ్రి ఏం చేయలేని పరిస్థితులలో అదంతా బరువు అంతా వచ్చి కొడుకు మీద పడ్డది. ఇప్పుడు అంతా ఆ అప్పులన్నీ కొడుకు మీద పడ్డది. కొడుకు ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి చేసిన అప్పులని సంజాయించుకుంటూ, అప్పులను సంజాయించుకుంటూ ఆ అక్కజల్లలందరినీ ఎట్లా బతికించాలని చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అట్లుంది సార్. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లుంది. అక్కడ చేసిన కొడుకులు అప్పులు కట్టాలి, ఆ కొడుకుకున్న అక్కజల్లలందరినీ కూడా బతికించాలి. హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలియలేదా? అందుకనే క్లారిటీ ఇస్తుంది సార్. అది కూడా ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలి. మీరు అడిగే ప్రశ్నలకు మా వైపున క్లారిటీ ఉండాలి. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్ చెప్పిన మా బాధ్యత ఏంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్ సార్, ప్రతిదీ కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ ప్రతి డైరెక్షన్ అక్కడి నుంచి వస్తుంటుంది. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో మాట్లాడుతుంటాడు. వారు చెప్పిన 6 పథకాలు అమలు చేసే ప్రక్రియలో రాహుల్ గాంధీ గారి యొక్క కమిట్మెంటు సీరియస్గా ఉంది. ఇక్కడ సమస్య ఏంది, 1 year అయింది, ప్రతిపక్షాలు ఎందుకు చేయలేకపోతున్నారు అనే దగ్గరనే చర్చ సార్ ఇదంతా. సరే, ఇందులో భాగంగా మీరు శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడారు, నేను చూసినాను సార్. ఒకటి నంబర్ 1, మహిళలకు ఉచిత ప్రయాణం 6 స్కీమ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ 10 నెలల నుంచి అయితే హ్యాపీగా తిరుగుతున్నారు సార్. గతంలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ గారి పరిపాలనలో ఆర్టీసీ కూని కాబట్టి సార్, ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఉచిత ప్రయాణం రాహుల్ గాంధీ డైరెక్షన్ ఎప్పుడైతే మొదలుపెట్టిండో సార్, మహిళలందరూ కూడా ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీకి మళ్ళీ ప్రాణం పోసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది ఉచిత మహిళా ప్రయాణంతో. ఆర్టీసీకి ప్రాణం పోయలేదు, ఆర్టీసీ నష్టపోతుంది కదా. లేదు సార్, అది గవర్నమెంట్ బేర్ చేస్తుంది డబ్బు అంతా కూడా. ముఖ్యమంత్రి గారు ఆ మహిళలు తిరిగే డబ్బు అంతా కూడా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తున్నారు సార్. ఇక్కడ మేమేమంటున్నామండి సార్, మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. మేము గవర్నమెంట్ రాకముందు కూడా ఇది అప్పుల పాలు ఉందని మేము చెప్పినాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము ప్రజల కోసం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చిందని కేసీఆర్ గారు అన్నారు. చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కూడా అన్నారు. మేమేమంటున్నామంటే మా బాధ్యత ఏంటంటే మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. మేము రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అప్పులు లేని తెలంగాణ కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఆ రకంగా పరిపాలించారు. మాకేముంది ఇప్పుడు, కేసీఆర్ గారు సరే ఎవరి కోసం చేసినా అప్పు చేయాల్సి వచ్చింది, చేసిండు. అది విమర్శ కాదు, నువ్వు చేసినవు. మా బాధ్యత ఏంది, మేము ఆ 7 లక్షలకు ఇంట్రెస్ట్ కట్టాలి, కొంత అసలు కట్టాలి, కట్టుకుంటూ మేము 6 స్కీములు చేయాలి. మీరు అన్న పాయింట్ ఏంది సార్, తులం బంగారం అనేది మీరు అన్నారు, 1 year అయింది. మాకు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ చేయాల్సిందే. ఆలస్యమైంది. తొందరగా కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే తులం బంగారాన్ని విషయంలో కానీ, లేదా 2500 రూపాయల విషయం మహిళలకు కానీ, లేదా 2000 అదనంగా పెన్షన్ విషయంలో కానీ, ఈ 200 యూనిట్ల సరిదిద్దే కార్యక్రమే కానీ, 500 ఉచిత సిలిండర్కి సంబంధించి కానీ, ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు ఆ ప్రక్రియలో ఉన్నారు, డబ్బు సమకూర్చే కార్యంలో ఉన్నారు. సార్, ఒక పెళ్లి చేయాలి, బాధ్యత తండ్రి బాధ్యత మేము నెరవేరుస్తాము. బిడ్డ పెళ్లి చేసి పంపాలి అని అంటే డబ్బులు సమకూర్చుకోవాలి. మాకేమో గత ప్రభుత్వము అప్పులతోటే రాష్ట్ర మాకు ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ తప్పు నేనేదో పట్టా. నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వు ఏదో చేసినావు. కానీ సార్, నా అనుభవంలో చెప్తున్నా సార్, ఒక ముఖ్యమంత్రి అప్పు చేసేటప్పుడు అప్పు కట్టే విధానం కూడా ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పు చేయడం గొప్పతనం, నువ్వు అవసరానికి అప్పు చెయ్యి, కానీ అప్పు కట్టే ఒక విధానం కూడా ముఖ్యమంత్రి బాధ్యత. అది రైట్.
ఒకసారి పాయల్ శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. పాయల్ శంకర్ గారు, సరే 1 year పాలన మీద మీ పార్టీ ఆలోచన చెప్పండి. నేను అంటున్నాను కొంచెం డిబేట్ని మారుద్దాము. క్వశ్చన్స్ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు నేరుగా ప్రశ్నించాలనుకుంటున్నాను మీ పార్టీ తరపు నుంచి ఏమైనా ఉంటే ప్రశ్న డైరెక్ట్గా అండి. జగ్గారెడ్డి గారు ఆన్సర్ చెబుతాను, నా బదులు మీరేయండి క్వశ్చన్స్. జగ్గారెడ్డి గారి మాటలలోనే సంవత్సర కాలంలో మా ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న మాట వాస్తవమని వారి మాటలలోనే ఒప్పుకున్నారు. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎంత, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రేపు రాబో రోజులలో మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇన్ని రకాలైనటువంటి పథకాలతో మీకున్నటువంటి బాధలన్నీ దూరం చేసే బాధ్యత మాది అని కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అన్ని వర్గాలకు మాట ఇచ్చిన కారణంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వింత ఏంటంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చినటువంటి అవకాశం ద్వారా 5 సంవత్సరాలు పరిపాలించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము 80% 90% మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం, తిరిగి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని సభలు ఇంకా రకరకాలుగా విజయోత్సవాలు చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తిగా నిలబెట్టుకోకుండా సంవత్సర కాలంలో ప్రజల్ని మళ్ళీ ఏదో మాయమాటలతో మోసం చేయాలనే విధంగా ఈరోజు విజయోత్సవాలు అనే కార్యక్రమం ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నావన్నమై ఉంది. ఈ రకంగానే పరిస్థితికి కొనసాగితే తెలంగాణ రాష్ట్రం మరో వెనిజులాగా నెట్టింపబడుతుంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర డబ్బులతోని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఒక పక్క చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిన వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అన్యాయం చేసిండ్రనే కదా, వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపిండ్రనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరేం గొప్ప గొర్రె పెడుతున్నారు. సంవత్సరం తిరగముందే 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అనే పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగానైతే 7 లక్షల కోట్లు అప్పు చేసిందో, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెడితే మేమేం కూడా టీఆర్ఎస్ పార్టీ కన్నా తక్కువ తీసిపోలేదు. 5 సంవత్సరాలలో వాళ్ళు 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పును మేము 5 సంవత్సరాలలో చేసి చూపెడతామనే విధంగా సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పులు చేసిండ్రు. ఇంకా ఏమీ మొదలు కాలేదు. 1,00,000 కోట్లు సంవత్సరం అప్పు చేసిండ్రు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే మరో 15 లక్షల కోట్ల అప్పు చేస్తే కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరవు. ఏ సమస్య మీరు తీర్చిండ్రని ఒక్క విషయం చెప్పచ్చు. జగ్గారెడ్డి గారు మొదట మాట్లాడినటువంటి మాట అది స్వాతంత్రమా స్వేచ్ఛనా ముఖ్యమంత్రి కలవడమా వచ్చిందా? కొంత మార్పు వచ్చింది. ఏ మాటకు ఆ మాట సాటిస్ఫాక్టరీ ఉందా? ప్రజల్లో సాటిస్ఫై అవుతున్నారు? ఒక్క విషయం నేను మొదటి మాటకు చెప్తా ఉన్నా, కనీసం కలిసే అవకాశం ఇచ్చింది. నేను ఆ మాటకు లేదన్న. కానీ కేవలం కలిస్తేనే సరిపోతుందని అంటే అది పరిపాలన కాదు. కంచె తీసేసినంత మాత్రాన స్వేచ్ఛ ఇచ్చేసిన మిగతా విషయాలతో మాకు సంబంధం లేదంటే అది పరిపాలన కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్తారు మీరు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కంచె తొలగించడమని చెప్పి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఇచ్చడమని చెప్పి ఎన్ని రోజులు చెప్పగలుగుతారు? మీరు సంవత్సరం పాటు గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలనే చెప్తే అసలు మీ పరిపాలన ఎప్పుడు కొనసాగిస్తారు? ఇది పాయింట్. ఒక్క విషయం నేను చెప్తా. ఈ రాష్ట్రంలో రైతులు అప్పుల పాలవుతున్నారు, పంటలు సరిగా పండక ఇబ్బందులకు గురవుతున్నారని నరేంద్ర మోడీ గారు గొప్పగా ఆలోచించి పంటల బీమా అనే పథకం తీసుకొచ్చిండ్రు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఒక మాట చెప్పిండ్రు, పంటలు పండక రైతులు నష్టపోతున్నారు, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా అమలు చేసి రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే కడతామని చెప్పిండ్రు. సంవత్సరం అయిపోయింది కదా, రైతులు 2 పంటలు పండించారు కదా, రైతులు నష్టపోయింది కదా. మరి మీరు పంటల బీమా కట్టని కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 20-25 వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులు నష్టపోయారు. మీరు పంటల బీమా గిన కట్టి ఉంటే రైతులకు సంబంధిత కంపెనీలు నేరుగా నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉండే కదా.
ఆ నష్టాన్ని ఈరోజు ఎవరు భరిస్తారు? ఈరోజు రుణమాఫీ విషయం చెప్పిండ్రు, ఎస్ 50% రుణమాఫీ జరిగింది. కానీ మీరు ప్రధానంగా ఈ రాష్ట్ర రైతుల దృష్టి ఆకర్షించినటువంటి ఒకటి గొప్ప హామీ ఏంటంటే 2 లక్షల రూపాయల రుణం. ఇప్పటి వరకు ఇంకొక 24-25 లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు వాస్తవంగా కూడా. ఒక్కొక్క బ్యాంకులో 80%, 70% కూడా కాలేదు. అది టెక్నికల్గా మీకు ప్రాబ్లం ఉన్నదా? ఇంకొక విషయం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చర్చ చేయాలి. ఈ ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం మోచేటటువంటి పరిస్థితి లేదు. 1994లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇదేటువంటి పరిస్థితి ఉండే. ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. మేము ఇచ్చినటువంటి హామీలను మోయలేం, ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నదని చర్చ జరిగింది. కొన్ని రకాలైనటువంటి చర్చ జరిగింది, మార్పు జరిగింది. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం కుదుట పడింది. ఈరోజు భేషజాలకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం, అది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం. మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి చేయండి. మీరు ఆర్థిక భారం మోసేటటువంటి పరిస్థితి లేదు. మరో 10 మంది రేవంత్ రెడ్డిలు ముఖ్యమంత్రులై కుర్చీలో కూర్చున్నా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరవు. ముఖ్యమంత్రి గారికి ఉండినట్టు చేయాలని నేను లేదు అనన్నా, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు. వాస్తవాలు చర్చకు రావాలా. ప్రజల వాస్తవాలకు చెప్పినప్పుడే మీ గురించి ప్రజలు ఏమైనా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎక్కడ సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల్లో చెప్తే మీరు సంవత్సరంలో చేశారు. ఏదో గత సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతూ వచ్చారో చేసిన మొదటి 2 పనులు సంవత్సరం మొత్తం చెప్తున్నారు. అందులో 2 లేదని బీజేపీ శాసనసభ్యులు శంకర్ గారు పార్టీ పరమైనటువంటి ఒక అంశము, ప్రభుత్వానికి సంబంధించిన 2 విషయాలు మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది అనే మాట వారు ప్రతిపక్ష నాయకుడిగా పర్లేదు, వాళ్ళు కొంచెమని అనాలి, పూర్తిగా అంటే వాళ్ళకు డ్యామేజ్ అవుతుంది బీజేపీకి. కొంచెం ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. బీజేపీ శాసనసభ్యులకి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ధన్యవాదాలు. వారు కూడా కొంత పాపం వారు కూడా ఏం చేయలేరు, పూర్తిగా ఎట్లా చెప్తారు సార్ అపోజిషన్ పార్టీ వాళ్ళు. వారికి కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా. అంటే మా మొదటి విజయము స్వేచ్ఛని ఇచ్చినాము కాంగ్రెస్. సరిపోదు, స్వేచ్ఛ వచ్చిన తర్వాత స్వేచ్ఛతో పాటు ఇంకా వేరే మనిషి కావాల్సింది ఏంటి సార్? ఫస్ట్ బతకడానికి గాలి సార్. గాలి ఉంటేనే మనిషి బతుకుతాడు. గాలి అంటే ఏంటంటే స్వేచ్ఛ. గాలి అంటే ఉంటే సరిపోదు. భోజనానికి వస్తున్నా సార్, ఇక భోజనానికి వస్తున్నాను నేను. గాలి ఉంటే మనిషి బతుకుతాడు. అలాంటి స్వతంత్రం, డెమోక్రసీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ డైరెక్షన్ ఇచ్చేసి. ఎంత డెమోక్రసీ అంటే చిన్నది యాడ్ చేస్తాను చెప్పండి. ఫిరాయించుకోవటానికి, ఫిరాయించినా కూడా బేజాత్తు ఫిరాయించి పక్క పార్టీ నుంచి గెలిచి మన పార్టీలో పోటీ చేసే అంత స్వేచ్ఛ వచ్చింది ఈ సంవత్సర కాలంలో. ఇప్పటి వరకు చూడలా. ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అంత స్వేచ్ఛ బీఆర్ఎస్ చేస్తే, ఫిరాయించిన వాళ్ళకి నిలబెట్టి గెలిచిన వాళ్ళని, పార్టీ ఫిరాయించిన వాళ్ళని మీ పార్టీలో గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయించినంత స్వేచ్ఛ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. అదైతే గ్రేట్ సార్. కాంగ్రెస్ రాజకీయాలలో కొన్ని అపోజిషన్ వాళ్ళు తప్పులు పట్టినా అసలు రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్లో ఉన్నంత స్వాతంత్రము, స్వేచ్ఛ, హక్కులు, మాట్లాడే అవకాశాలు, మనసులో కుమిలిపోకుండా ఓపెన్గా చెప్పుకునే స్వతంత్రము ఒక కాంగ్రెస్ పార్టీలనే ఉంది. బీజేపీలో ఎవరైనా, అంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సార్. నేను బహుశా అక్కడి నుంచే వచ్చిన ఇదంతా. ఈడ చూసిన నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు ఇద్దరికి. ఇంకా అక్కడ బీజేపీ విధి విధానాలు ఏందో నాకు తెలుసు. నేను ఆడ మొదలు చూసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా తర్వాత వచ్చిండు. నేను ఇక్కడ కేసీఆర్ ఏందో, వాట్ ఈస్ కేసీఆర్, ఆయన ఎట్లుంటే నాకు బాగా తెలుసు. నాకున్నంత అనుభవాలు ఆ నాయకుల పట్ల వీళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు. మొన్న వచ్చిర్రు వీళ్ళంతా. సార్ ఏదైనా కానీ ఒకటి, ఈ 1 year సెలబ్రేషన్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాం కదా సార్. అంటే నేను కొంత కల్పితం కథలలో చెప్తాను మీకు, అంతే. కొంత టైము సబ్జెక్ట్ ఏం లేదు సార్. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అనుకోండి సార్. ఇది ఈ 1 year ఎంగేజ్మెంట్, 1 year పెళ్లి ముందు ఎంగేజ్మెంట్ చేస్తాం చూడు సార్, సెలబ్రేషన్. అలాంటి సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ ఏంటంటే ఆ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్లో కారణాలు కావాలి కదా ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు కూడా తెలవాలి కదా. నంబర్ 1,
సంవత్సరం మేము 100 రోజులు అన్నాము, మాకు కొంత 10 నెలలు అయింది. 100 రోజు ఈ 1 ఇయర్ లోపల రైతులకు ఒక 25 లక్షల మంది, 22-23 లక్షలు, 23 లక్షల మందికి దాదాపు 21,000-22,000 కోట్ల రుణమాఫీ జరిగింది సార్. అండ్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ఇంకా 1-2 మంత్స్లో క్లియర్ చేస్తా అనే పని మీద ఆయన ఉన్నాడు, చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. రెండవది ఉచిత బస్సు ప్రయాణం సార్. మాకు ఇది కూడా ఈ 2-3 కూడా ఈ సంవత్సరం వేడుకలు చేసుకునే స్వతంత్రం మాకు లేదు అని ప్రతిపక్షాలు అంటే ఇది అన్యాయం కాదు సార్. ఇదైతే మరీ దారుణం కదండి. ఇది కూడా చేసిన ఈ 2 కూడా మేము చెప్పుకోవద్దా సార్? సార్ ఇంకో మాట చెప్తున్నా సార్, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట చెప్తున్నా. మీరు 2 లక్షలు, ఒక టర్మ్ 1,00,000, 1 లక్ష కదా సార్. మీరు కేసీఆర్ గారు 2 లక్షలు 10 కిస్తీలు చేసారు కదా. మీరు 10 కిస్తీలు కదా సార్. 1 ఇయర్కే ఇంత గగ్గోలు పెడితే ఎట్లా సార్ వీళ్ళు? మీరు కేటీఆర్ గారు నేను చూస్తున్నా, హరీష్ రావు గారు నిద్ర పోతలేరు పాపం. వాళ్ళిద్దరు పవర్ చేతులకేంచి వెళ్ళిపోయింది, నిద్ర పడతలేదు, పగలొచ్చి గగ్గోలు పెడుతున్నాడు. మీకు పదవి వచ్చి నిద్ర పట్టలేదు, వాళ్ళకి పదవి పోయి నిద్ర పట్టలేదు సార్. మా కప్పులు అవి ఇవి మాకు నిద్ర ఎట్లా పడుతుంది సార్? 7 లక్షల అప్పులు, మిత్తిలు కట్టాలి, ప్రజల పనులు చెయ్యాలి, మాకు నిద్ర పడతలేదు. వాళ్ళు హ్యాపీగా నిద్ర పోయిరు అప్పులు చేసుకుంటూ. నేను ఏమంటున్నాను సార్, ఒక్కటే అంటే వాళ్ళు Minimum కాదు, వాళ్ళు 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు చేస్తే సంవత్సరానికి మీరు 1,00,000 కోట్లు చేశారంటే మీరు 5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు చేయబోతున్నారు. అంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది మీరు 5 సంవత్సరాలు అప్పులు చేస్తున్నారు. సార్ నేను ఒక మాట చెప్పాలా, బీజేపీ శాసనసభ్యులు గారు ఒక్క విషయంలో వారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మాకు చెప్పాలి సార్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా వారికి, ప్లీజ్ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి సార్. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 2014 సంవత్సరం వరకు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సార్. అప్పటి వరకు దేశం యొక్క అప్పు 45 లక్షల కోట్ల అప్పు సార్. 45 లక్షల కోట్లు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 45 లక్షల కోట్లు సార్. మోదీ వచ్చాక ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది సార్. ఈ భారతదేశం యొక్క అప్పు 140 లక్షల కోట్లు. దీనికి బీజేపీ శాసనసభ్యుల గారు జవాబు చెప్పగలుగుతారా? ఒక విషయం, ఈ క్విక్ ఆన్సర్ చేయండి. క్విక్ అంటే అప్పు వాళ్ళని విమర్శించేటప్పుడు మీ అప్పు సంగతి ఏందని అడుగుతున్నారు. మేము ఏ రోజు కూడా అప్పు చెయ్యడము తప్పు అని ఏ రోజు కూడా మాట్లాడలేదు. నేను నిండు శాసనసభలో మొదటిసారి, నేను మొట్టమొదటిగా గెలిచినటువంటి శాసనసభ్యుని అయినప్పటికీ నేను ఆ రోజు చెప్పిన, అప్పు చేసేటప్పుడు చేసినటువంటి అప్పు ఏ రకమైనటువంటి అప్పు చేస్తున్నారో కేవలం మీ కమిషన్ల కొరకు, కమిషన్లు వచ్చేటటువంటి ప్రాజెక్టులు డిజైన్ చేసి అప్పులు చేయడం మాత్రమే తప్పు అని అన్నాం. బీఆర్ఎస్ అంటున్నారా, కాంగ్రెస్ అంటున్నారా? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా చేసినటువంటి తప్పులవి. జగ్గారెడ్డి గారు ఒక మాట అన్నారు, 45 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 1,45 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పారు. 40 లక్షలు, 145 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ఎన్నైతే రోడ్లు వేసిందో ఆ రోజు కేవలం 6% మాత్రం రోడ్లు మాత్రమే ఉండే. ఈరోజు లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దేశమంతా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అని అంటే అది 2014 నుంచి 24 అప్పులు చేసి రోడ్లు వేసామంటున్నారు. రోడ్లు ఎంతమంది వాడతారు అనేది డిఫరెంట్ మ్యాటర్. భారతదేశం ఈ సందర్భం చెప్తా, భారతదేశంలో 8% మంది మాత్రమే ప్రైవేట్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు, మిగతా అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. 8% ఉన్న మధ్యతరగతి, మధ్యతరగతి లేకపోతే ఉన్నత తరగతి వాళ్ళ కోసం రోడ్లు వేస్తున్నారా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయడం మొత్తం అదంతా వేరే. ప్లీజ్, అంటే వారు ఒక మాట అన్నారు, బీజేపీ శాసనసభ్యులు శంకర్ గారు ఒక మాట అన్నారు, అంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు 140 లక్షల కోట్ల అప్పు చేస్తేనేమో ప్రజల కోసమా, మేము అప్పు చేస్తేనేమో కమిషన్ల కోసమా? అంటే మరి ఆ 140 లక్షల కోట్ల మరి ఆయన కమిషన్ కోసం చేయలేనట్టు, అదిగా చేసినట్టే కదా ఆయన కూడా. ఇక్కడ మేము కమిషన్ తీసుకుంటే ఆడ మోడీ గారు కూడా కమిషన్ తీసుకున్నట్టే కదా. తీసుకున్నారు అని నేను అనలేదు.
నేను మీరు కమిషన్ తీసుకున్నారు అని అనలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన ఆ మాట మాది ఇక్కడ ఎంత కూడా మరొకసారి సార్? గుర్తు చేసుకున్నా. మాది ఎంత? 7 లక్షల మీరే అన్నారు ఎంత సార్? మాది 55,000 కోట్లు. అది బట్టి సార్, చెప్తున్నది 52,000 కోట్ల కానీ కమిషన్ ప్రతిపక్షం చెబుతుంది లక్ష ఏమొస్తుంది సార్? కోట్లు. లక్ష కోట్లు ప్రతిపక్షం చెప్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు. వీళ్ళిద్దరు మాట్లాడిన బట్టి ఏం అర్థమైందంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది అప్పు అనేది మా దృష్టిలో అది పెట్టుబడి. ఉమ్. దాదాపు మేము క్యాలిక్యులేట్ చేస్తే 50 లక్షల కోట్ల మాకు ఆస్తి పెరిగింది, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ వెహికల్ వస్తుంటే చాలామంది డ్రైవర్లు అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి వస్తుంటే రోడ్డు సాఫ్గా పోతుంది, శబ్దం లేకుండా దడదడని శబ్దం లేకుండా పోతుందంటే ఆ తెలంగాణ వచ్చింది రాని అనుకోవాలా అని అనుకుంటున్న పరిస్థితి మనం బయట కూడా చూసినాం చాలామంది అనుకోవడంలో. మరి మేము తెచ్చిన అప్పులో మరి రోడ్లు ఎట్లకేం చేసినాం ఆలోచన చేయాలి కదా. రోడ్ల వ్యవస్థ అప్పుడు ఎట్లా ఉండే? జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి సార్ మాకు మెడికల్ కాలేజ్ కావాలని అన్నాడు. మరి మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదో వారు చెప్పాలా. ఈ దేశంలో ఎక్కడన్నా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలోనే ఉందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? సరే, మీరు చేసిన తర్వాత దాని గురించి రెండో కాదు. విషయం. ఇప్పుడు వాళ్ళు చేసిన దాని గురించి ఏమన్నా ఉంటే చెప్పండి. రెండో- వాళ్ళు చేశారా చేయలేదా? ఇలా వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారని అడిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సింది, ఈ సందర్భం చెప్పాలి. అయితే- కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సింది, ఆయన రాకుండా మొహం చాటేశారు. అయితే దానికి ఆన్సర్ చెప్పాలి ఆయన. వారు లాస్ట్ గవర్నమెంట్లో ఉదయ సముద్రం అనే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మరి అప్పుడు మా కేసీఆర్ గారిని ఎంత పెద్ద ఓగిడిండు, నేను నా జీవితం ధన్యమైపోయింది, నాకు నీళ్ళు వచ్చినాయి అని అన్నాడు. తర్వాత ఈరోజు నిన్న ప్రారంభించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని అది వేస్ట్ అని అన్నాడు. మరి నిన్న ప్రారంభించిండ్రు. వేస్ట్ అన్నది ఇలా ఎట్లా మంచిగా అయింది? ప్లస్ ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు ప్రారంభించినవన్నీ అన్నీ మేము చేసినామని అట్లా కాదు కదా. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఇవాళ ప్రారంభించారు. అది ఎట్లకేం చేయండి? మరి ఆ బిల్డింగ్ చూసి అనుకోవాలి కదా, ఆ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ చూసి అనుకోవాలి కదా. ఇవంతా సంపదనే కదా, తెలంగాణ సంపదనే కదా. మేము సంపద పెంచినాం, ఆగం చేయలే. ఇలా ఏం చెప్పకుండా అధికారంలోకి వచ్చేటే మేము వాళ్ళని అడుగుకుంటుమి, లేదు 5 ఏళ్ళకి చేస్తామని చెప్తే అడుగుకుంటుమి. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడే డిబేట్లో కూడా అడిగినరు, మీకు ఎట్లా చేస్తారు మరి ఇవన్నీ, ఇంత బడ్జెట్ కావాలంటే మాకు అన్నీ తెలుసు, అన్ని లెక్కలు చూసుకున్నాం, రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నాం, అప్పు చూసుకున్నాం, ఎట్లా చేయాలో చూసుకున్నాం, మాకు అన్నీ తెలిసే మేము హామీ ఇస్తున్నామని చెప్పారు. అది మాట వాస్తవం కాదా చెప్పండి, లేదంటే నేను ప్లే చేసి ఇస్తా. సెకండ్ మేము అది పెట్టుబడి అంటున్నాం, మేము చేస్తేనేమో వృధా అని అంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి గారే చెప్తున్నారు మరి ఇండియాకి మొత్తం ఇట్లకేం తీసుకొచ్చిర్రు అప్పు తీసుకొచ్చిన అంత ఏం చేసిందని. మరి అట్లాంటప్పుడు ఈ మా మీద ఆరోపణ చేస్తే కమిషన్లో కూర్చున్నప్పుడు మరి దేశంలో వారిదే పరిస్థితి కదా అని వారు కూడా అడిగారు. అంటే వారు కూడా ఒప్పుకున్నట్లే, వాళ్ళు చేస్తున్న అప్పే మేము వాళ్ళు అప్పు చేస్తున్నది మేము తిన్నికని అంటలే. మేము ఏ రాష్ట్రమైనా అప్పు చేయాల్సిందే, ఏ దేశమైనా అప్పు చేయాల్సిందే. ఇవాళ అమెరికా కూడా ప్రపంచ దేశాల్లో అమెరికా సంపన్నమైనటువంటి దేశం. అమెరికాకున్న అప్పు అడగమని చెప్పండి ఎంత ఉందో, వాళ్ళతో పోలిస్తే మరి చాలా చిన్నది. ఎక్కడైనా కూడా అప్పు చేస్తారు, అప్పుగా చూడరు, అది ఒక పెట్టుబడి చూస్తారు తప్ప అదేం కాదు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రగతి కంటే వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పక్క పార్టీల్లో నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు అని చెప్పి చెప్తూ వచ్చారో ఈ సేమ్ తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేయటం అనేది అత్యంత కీలకంగా వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న సోషల్ మీడియా మీద పదే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాల మీద, ఇతర నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు చేస్తున్న విమర్శల స్థాయి కూడా శృతి మించింది అనేది కూడా ప్రధానంగా ఈ ఏడాదిలో పరిపాలన కంటే ఈ వివాదాలే కీలకంగా మారి డామినేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే పీక్ లెవెల్లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా ఈ సంవత్సర కాలంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సర కాలంలో జరిగిన రాజకీయ వివాదాల మీద ఇప్పుడు డిబేట్ చూద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, ఈ రాజకీయ వివాదాల మీద మీరు చేసిన తప్పులే కాంగ్రెస్ చేసినట్టు అనిపిస్తుంది? 100%. ఇప్పుడు మేము వాళ్ళేదో ఎత్తు చూపుతున్నారు మేము చేసిన తప్పులని, ఫిరాయింపుల మీద వాళ్ళు మాట్లాడినారు. వారేంది రాజీవ్ గాంధీ గారే మన రాహుల్ గాంధీ గారే మాట్లాడిండు, ఫిరాయింపులు ఎవరైనా చేస్తే వాళ్ళని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, అసలు చట్టం తీసుకురావాలని చెప్పి అన్నారు. మరి పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంది, తెలంగాణలో ఇక్కడ జరుగుతున్నది ఏంది,
మరి రాహుల్ గాంధీ గారి మీద ఏమైనా గౌరవం ఉంటే, వారి మీద గౌరవం ఉంటే, రేపు వారు నిజంగా ప్రధానమంత్రి కావాలని వీళ్ళకుంటే వారిని ఏం చెప్తారో అది అమలు చేయాలా. రేపు దేశంలో నరేంద్ర మోడీ గారి తర్వాత రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ గారిని ఇక్కడ ఓట్లు వేయాలంటే ఏముంది? రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది? రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి మాట్లాడింది ఏంది? ప్రియాంక గాంధీ గారు మాట్లాడింది ఏంది? సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ ఏంది? వీరు ఎప్పుడే కానీ అధికారంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమేమి మాట్లాడినరో ఫస్ట్ ప్రయారిటీలో ఇవ్వాలా. రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం మాట్లాడినటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, రాకపోతే కేసులు పెడుతున్నారు, బెదిరించి వచ్చిన వాళ్ళని అన్నీ మాఫ్ అవుతున్నాయి. అదే జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? మార్పు ఏం మార్పు వచ్చింది? తెలంగాణ స్టేట్ అని మేము పెట్టినాం. కేసీఆర్ గారు ఎందుకు ఆలోచన చేసినంటే ఆ రోజు రాయలసీమ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రాష్ట్రం తెచ్చుకున్నాం కనుక మనం తెచ్చుకున్న రాష్ట్రం అనే పేరు ఉండాలి అని టీఎస్ అని పెట్టిండు. కొంతమంది అధికారులు అన్నారు టీజీ పెడదాం సార్ అని. అరే తెలంగాణ అని ఎక్కడి నుంచి కూడా అంటామయ్యా బాబు, టీఎస్ అని పెడితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రం అని పేరు ఉంటుందని చెప్పి టీఎస్ అని అట్లా కాదండి కదా, వాస్తవ నెంబరింగ్ సెంటిమెంట్ తో ఏదో మార్చారు. మీరు ఆ రోజు అధికారులతో మీరందరూ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఆ ఉద్యమంలో టీజీ 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 అని రాసుకుని వెళ్ళారు. మీరు దాన్ని వదిలేసి టీఎస్ అని పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేశారు. దాంట్లో తప్పే కాదు. ఆ రోజు పెట్టే రోజు సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది, ప్రెస్ మీడియా కూడా ఉంది, కావాలంటే మీరు చూడండి. టీజీ అని పెట్టేటప్పుడు ఏమైందంటే టీఎస్ అని రాష్ట్రము కొంతమంది సజెస్ట్ చేశారు టీజీ పెడదామా టీఎస్ అని. టీఎస్ ఎందుకు పెడదాం అన్నప్పుడు ఏమన్నారంటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మనం తెచ్చుకున్న రాష్ట్రం, సాధించుకున్న రాష్ట్రం అట్లా ఉండాలని చెప్పి పెట్టడం జరిగింది. అలా కాదుగా, నక్షత్రాలు, రాసులు, వాస్తు ఇవన్నీ గలవక టీఎస్ అని పెట్టారు. ఆ రోజులు టీఎస్ పెట్టడం చాలా మంది అసంతృప్తి. ఇప్పుడు టీజీ ప్రజాపాలన అంటే ఇప్పుడు వీళ్ళకు టీజీ అని వచ్చింది, వీళ్ళకి వాస్తు వీళ్ళకి కలుస్తుంది వాస్తు అని టీజీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోరు మేము మళ్ళీ వస్తాం మళ్ళీ టీఎస్ పెట్టుకుంటాం. అంటే ఎవరు వస్తే వాళ్ళు మార్చుకుంటూ పోతారు. కొత్త ఏర్పడిన రాష్ట్రాల్లో కొత్తగా అయిన ముఖ్యమంత్రికి కొత్త ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు మేము ఒక ఎంబ్లం తయారు చేసినాం, కాకతీయ తోరణం. తెలంగాణకు సెకండ్ వరంగల్ అంటే కాకతీయ తోరణం. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. దానిలో మార్చడంలో దాని అంతర్యం ఏమిటి? ఒకవేళ మార్చాలనుకుంటే మరి సెక్రటరీ మీద కూడా కూలగొడతామన్నారు, సెక్రటరీని కూలగొట్టేస్తామని అన్నారు, వేస్ట్ అన్నారు. మరి సెక్రటరీని కూడా కూలగొట్టండి, సెక్రటరీ వేరే దగ్గర ఉండండి. మీకు అవసరం ఉన్నటివి, అనుకూలం ఉన్నటివి ఉపయోగించుకొని మార్చడం అనేది ఎంతవరకు సమాజం? టీఎస్ టీజీ మార్చడమో లేకపోతే ఈ సింబల్ మార్చడమో. తెలంగాణ ప్రధానంగా ఆ రోజుల్లో 2014లో మీరు ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అప్పుడు డెమోక్రటిక్గా ఒక ప్రాపర్ పద్ధతిలో ఒక ఆల్ పార్టీ మీటింగో మేధావులు అందరినీ ఇన్వాల్వ్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కదా ఇప్పుడు ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారు నేను చెప్పేది మార్చడం వల్ల మీకు నష్టం ఏంటి అంటే వాళ్ళు దృష్టి దీని మీద కాదు, వివాదం పెట్టి ఏదో పబ్లిక్లో. ఇప్పుడు తెలంగాణ తల్లి అనగానే తెలంగాణ రాకముందు తెలంగాణ తెలుగు తల్లి ఉండేది. తెలుగు తల్లి కూడా మా మహబూబ్నగర్లో ఫస్ట్ అప్పుడు ఒక కలెక్టర్ తయారు చేయించి పెట్టిండు. మీకు తెలుసో తెలియదు, ఫస్ట్ తెలుగు తల్లి విగ్రహం మహబూబ్నగర్లో, తర్వాత రకరకాల ప్రాంతాల్లో వెళ్ళిపోయింది. తెలుగు తల్లి అనే ఉంది. తర్వాత వేరే రాష్ట్రంలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒకరు పెట్టిన తర్వాత మీరు దానిలో తెలంగాణ నేటివిటీకి, తెలంగాణ మహిళకి ప్రతిబింబంగా లేని తెలంగాణ తల్లిని మారిస్తే అంటే మరి బతుకమ్మ తెలంగాణ ప్రతీక కదా? బతుకమ్మ మేము పెట్టినటువంటి విగ్రహంలో బతుకమ్మ ఉంది. మరి బతుకమ్మ తెలంగాణకు సంబంధించిన కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ చేసుకుంటారు, ప్రపంచ దేశాలు కూడా బతుకమ్మని చేసుకుంటున్నారు. బతుకమ్మ అనేది ఒక పవిత్రమైనటువంటి మహిళలు చేసుకునేటువంటి పూజ. ఒక మహిళా విగ్రహాన్ని మనం పెడుతున్నప్పుడు, మహిళా మాతృమూర్తిని పెడుతున్నప్పుడు బతుకమ్మను ఎందుకు చేసిండ్రు? మరి నెత్తి మీద బతుకమ్మను పెట్టుకునేది అదెందుకు తీసిండ్రు? జనరల్గా మనం కుడికాలు పెట్టాలంటాం, అరే మంచి శుభసూచకము, ఇంట్లో కోతున్న కుడికాలు పెట్టండి అని చెప్తారు జనరల్గా. మరి ఎడమకాలు పెట్టినట్ల ప్లస్ ఏం లేకుండా బతుకమ్మని తీసేయడము, దానివల్ల ఏం లేకుండా ఎందుకు? మామూలు సామాన్య సగటు తెలంగాణ మహిళ రోజు కిరీటాలు పెట్టుకొని బంగారం ఆభరణాలు పెట్టుకొని అయితే తిరగరు కదా. కిరీటాలు సగటు మహిళను రిఫ్లెక్ట్ చేస్తే మీకు ఏంటి ప్రాబ్లం? సరే బతుకమ్మని తీసి చెప్పండి. సరే పెట్టిండ్రు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. బతుకమ్మను చేతుల్లో నెత్తి మీద పెట్టేది కదా. తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా, బతుకమ్మ బోనాలు ఇవన్నీ కదా. సో కేసీఆర్ ఆనవాళ్ళు తీసేద్దాం అనుకునే మీ ప్రయత్నం ఒకటేనండి, సాధ్యమవుతుంది? ఈ కేసీఆర్ ఆనవాళ్ళు తీయడం అనేది ప్రతిరోజు నిమిషం అది కనపడుతుంటుంది. మా జగ్గారెడ్డి గారు ఇట్లా మన ఆయన నియోజకవర్గానికి పోగానే కనిపిస్తుంది. ఇప్పుడు వినండి, ప్రభాకర్ వచ్చి చక్కగా ఇచ్చారు, ఆహ్వానం పలికారు, రేపు రావచ్చు, వచ్చి అదిగో ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఈ మార్చండి, ఇది మార్చండి ఆ సూచనలు చేస్తే నేను స్వీకరిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ప్రతి మహిళ రోజు నల్ల ఇప్పేటప్పుడు కేసీఆర్ గారు గుర్తొస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మహిళ 15 రోజులకు ఒకసారి మా మహబూబ్నగర్లో మంచినీళ్ళు వచ్చేటివి.
ప్రతి ఇంట్లో మంచినీళ్ళు వచ్చిందంటే గుర్తుపెట్టుకుంటుంది, హాస్పిటల్కి పోతే గుర్తుపెట్టుకుంటుంది ఆమె. ప్రతి నెల కాగానే లేట్ అయిందంటే ఇప్పుడు 2 నెలల మహిళల పెన్షన్ రాలేదు, 4,000 వదిలిపెట్టి పెన్షన్ 4,000 కాదు, ఉన్న 2,000 కూడా రాలేదు. వాళ్ళు రోజు గుర్తుపెట్టుకుంటారు, అరే కేసీఆర్ గారు ఉండే పాప పుణ్యాత్ముడు అంటే అని చెప్పేసి. వాళ్ళ తూర్పడికి లేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సెక్రటరియట్ అడుగు పెడుతుంటే గుర్తురారా? సో పేర్లు మారిస్తే పేర్లు మార్చేసి కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేద్దామంటే సరిపోదు. నీళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి మాకన్నా ఎక్కువ చేయమనండి. ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు వాళ్ళు దృష్టి పెట్టాల్సి మాకన్నా కొత్త పథకాలు తీసుకురండి, అమలు చేయం, మేము కూడా సంతోషిస్తాం. మేము 11 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ చేస్తారు? నాకు కేసీఆర్ గారికి మాకు ఆయన ఉద్యమం ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి సంబంధం ఉంది. పొలిటికల్గా నేను 11 సంవత్సరాలు కావచ్చు, కానీ అంతకుముందు నుంచి వార్తలకు నాకు సంబంధం ఉంది. నాకన్నా అంతరంగికంగా ఆయన ఎక్కువ తెలిసిడొచ్చింది కాదనను, కానీ రాష్ట్రం కావాలనే పట్టుదల ఆయనకు ఉంది. ఆయన నాయకత్వంలోనే అన్ని పార్టీలు ఐక్యం చేసిండ్రు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా పోయి కలిసిండు. సోనియా గాంధీ గారు కూడా ఒప్పుకున్నంటే కేసీఆర్ గారు దిచ్చి చేసినందుకే, కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినందుకే, దాని మీద ఏం కాదనిలే. అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు కూడా చెప్పారు, కేసీఆర్ ఈ టీజీ తీసేసినంత మాత్రాన ఆనాలు పోవడం అనేది తప్పది, ప్లస్ పేర్లు మార్చినంత మాత్రాన పోవడం తప్పది. మీ ఆనవాళ్ళు కొత్త చేయండి, మీ ఆనవాళ్ళు కొత్త ప్రతిబింబించేటట్టు చేయండి. కానీ కేసీఆర్ ఆనవాళ్ళ సంగతి మిగతా ఏమో కానీ ఒక ఆనవాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారు. ఫిరాయింపులు అనేది కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించారు, మీరు అంతకంటే మించి ప్రోత్సహిస్తున్నారు జగ్గారెడ్డి గారు. మరి ఫిరాయింపులు స్వేచ్ఛ అన్నారు, ఎక్కడుంది సార్ స్వేచ్ఛ? ఇలా ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మా మీద నిందలు వేసారు కదా, మరి ఈరోజు ఏం జరుగుతుంది? మీడియా మీద ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు మేము చేసిన తప్పులు వారు సరిదిద్దుకొని జాగ్రత్త చేస్తే బాగుండే. కంచె తీసేసినామన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిన కంచెను మేము వేసినామన్నారు, పీకేసారు. మళ్ళీ కంచె చేసారు కదా, కొంచెం కంచె చేస్తే మీరు పెద్ద కంచె, మళ్ళీ కంచె చేసారు, వాళ్ళు కంచె తీసేసారు. ప్రయోజనం లేదు. ప్రజలు రోజు రావచ్చు అన్నారు దర్బార్, ఏడా ఉందా నడుస్తుందా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు జస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది తప్ప, చేసింది మేము ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడుతుంటాం అనుకో, స్వీకరించాలా. ఆ రోజు మీరు స్వీకరించలేదు అంటున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు ఇంకా మాకన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నట్లే కదా. మీరు చేసింది నేను సాధించింది అని చెప్పండి. మీరు ఇచ్చినటువంటివి ఇంకోటి బస్సులు అన్నారు కదా, ఒక వారం రోజులు శాసనసభ్యులందరినీ కూడా కాన్స్టిట్యూషన్ నుంచి లేకపోతే బస్సులలో తిరగమని చెప్పండి, సంబరాలు చేసుకోమండి. మహిళలతో పాటు ఎమ్మెల్యేలు కూడా వారం రోజులు బస్సులో తిరిగి సంబరాలు చేసుకోవాలా అని పిలిపివ్వండి. రైతులతో వారం రోజులు సంబరాలు చేసుకోవాలని పిలిపివ్వండి. అందరు వృద్ధులతోన ఒక 2 రోజులు సంబరాలు చేసుకోండి, మహిళలతో సంబరాలు చేసుకోండి అని చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు మేము మాట్లాడిన దాన్ని మంచిగా స్వీకరించి సరి చేసుకుంటే హామీలను నెరవేరితే బాగుంటుంది. కానీ ఏం చేయండి, ఒక బస్సును పెట్టి బస్సు వాళ్ళ సంతోషం ఉండరంటే సరే మేము మాట్లాడితే తప్పంటారు, వాళ్ళని తిరగమని చెప్పండి. ఇలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏమనంటే అప్పు చేసిపోయింది. మరి మీరు చేసేది తప్పే కదా. మీరే చెప్తారు, ఇండియాలో స్వాతంత్రం వచ్చిన కన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు స్వాతంత్రం వచ్చేంతవరకు ఎంత అప్పు చేసినారో ఈ 10 ఏళ్లలో 200 అప్పు చేసిండ్రు ఇండియాకు అని చెప్పారు. మరి అక్కడ భారతదేశం కూడా అప్పు చేసింది కదా. ఇలా మేము 50 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించినాం. ఇలా రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు. 10 ఎకరాలు ఉన్న రైతు ఏదైనా ఆపద వస్తే పెళ్లికి 1/2 ఎకరా అమ్ముకొని పెళ్లి చేసే పరిస్థితి ఉండే. ఇలా సంపద పెరిగింది, అట్లా మొత్తం ఇట్లా గాలి తీసినట్లా, టైర్ గాలి తీసినట్టు పడిపోయింది సంపద. ఎవరు కొనేటోళ్ళు లేరు, ఆస్తులు కొనేటోళ్ళు లేరు, అప్పులు బాధ అయిపోయి రైతులు నల్లాడుతూ ఉన్నారు, ప్రజలు చిన్నాభిన్నంగా ఉన్నారు. ఉద్యోగులకు ఇస్తున్న డిఏ ఏమైందండి? ఇలా రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీకి క్వశ్చన్ వేస్తున్న జగ్గారెడ్డి గారిని, రిటైర్మెంట్ కాగానే వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళకి దాచిపెట్టిన డబ్బులు. మరి ఎంతమందికి ఇచ్చిండ్రు చెప్పండి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది రిటైర్మెంట్ అయినరు, ఎంతమందికి ఇచ్చిర్రు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అడగమని తెప్పించుకొని. ప్లస్ ఫస్ట్ ఎంప్లాయీస్ గురించి చెప్పింది కదా. రెండవది 5 డిఏలు 2 నెలలు ఇస్తామన్నారు కదా, ఒకటే డిఏ ఇచ్చిండ్రు. మరి 4 డిఏలు ఇవ్వలే కదా, ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇలా మేము అన్నీ చేసినా కూడా ఏమైందంటే ఒక పొరపాటు ఏం జరిగిందంటే, పిఆర్సీ కమిటీ వేసి 5% ఐఆర్ ఇవ్వకుండా ఇస్తామని చెప్పేది ఉంటుంది, లేకపోతే కొద్దిగా ఎక్కువ చేసేది ఉంటుంది. అక్కడ మాకు క్షణికంగా మా ఎంప్లాయీస్ ఏమైందంటే, అరే మాకు 5%, పెంచుతారో పెంచరో, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచుతా అని చెప్తుందని చెప్పి వేసారు. ఇవాళ మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీకి ఏమి ఇవ్వలేదు, బెనిఫిట్ ఇవ్వలేదు, 4 డిఏలు ఇవ్వలేదు, 4 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు, ఇప్పటివరకు అమలు చేయలేదు. మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక గ్రూప్ 1 పెట్టిరు, గ్రూప్ 1 మీదనే తిప్పుతున్నారు తప్ప మేము 1,30,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మరి దాని సంగతి మాట్లాడేమైంది? మేము ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చి మీరు ఏ డేట్లో ఎగ్జామ్ పెట్టినరు, ఏ డేట్లో ఇంటర్వ్యూ పెట్టినరు చెప్పండి.
మేము పెట్టిపోయినా మీరు కాగితాలు ఇచ్చి చెప్పుకుంటున్నారు. మీరు 2 లక్షల ఉద్యోగం మీద దృష్టి పెట్టండి, ఓకే, పాయల్ శంకర్ హామీల మీద దృష్టి పెట్టండి, ఓకే. మహిళల ప్రతి మహిళకి ఇస్తామని 2 నెలల పెన్షన్ మీద దృష్టి పెట్టండి. ఉట్టిగా మార్చుకుంటా వివాదం చేసుకుంటా పోతే కాదది. రైట్. ఇప్పుడు రజనీకాంత్ గారు మేము మొదటి నుంచి కూడా ఒక మాట చెప్పినాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కావు, వాళ్ళ ఆలోచన విధానాలు ఒకటే. టీఆర్ఎస్ అనే పార్టీ ఏ కార్యక్రమాలు అయితే చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమాలే చేస్తుంది. ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు అని మేము ఆ రోజు చెప్పినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఏ ఉద్యోగులైతే తెలంగాణ అస్తిత్వమే స్థానికత, ఆ స్థానికత కొరకే తెలంగాణ ఉద్యమం మొదలైంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 317 జీవోని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 317 జీవో వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ జీవో ఇటువంటి జీవో వస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 317 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. సంవత్సరం కాలమైంది, ఏమైంది 317 జీవో రద్దు? ఏ జిల్లాలో పుట్టి పెరిగి ఏ జిల్లాలో చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారో 317 జీవో వల్ల మీరు స్థానికులు కారు అనే విధంగా ఈరోజు ఉద్యోగుల భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ. తర్వాత మొన్న ఏం చెప్పిర్రు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, ఇప్పుడు దాని మీద పరిశీలన జరుగుతున్నది అని చెప్పారు. పరిశీలనకే మీకు సంవత్సరం అయితే మీరు అమలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మీరు ఒక్క విషయం, రైతుల విషయంలో ఒక పక్క జగ్గారెడ్డి గారు గొప్పగా ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో రైతులందరికీ 20,000 కోట్ల రూపాయలతో మేము రుణమాఫీ చేసినాం. మీ ఆర్థిక శాఖ మంత్రి, మీ వ్యవసాయ శాఖ మంత్రి ఒక విషయం చెప్పిండు, రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 52,000 కోట్ల రూపాయలు ఉన్నాయని. మరి మీరు 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఇంకా 32,000 కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర రైతులయ్యవి? ఈ రాష్ట్రంలో రైతులే కదా 52,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పారు. మరి మీరు 20,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినామని చెప్పారు. మరి మిగతా 32,000 కోట్ల రూపాయలు మీరు ఎప్పుడు మాఫీ చేస్తారు? ఇప్పటికీ ఇంకో సందిగ్ధం, 2 లక్షల రూపాయలు మాఫీ రుణం ఉన్నటువంటి రైతు ఓరామ గోసా అని ఈరోజు ఏడుస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఏమని చెప్తుంది? ఒకటే నిమిషం చెప్తా. మీరు ఏమన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు కదా, మీరు 2 లక్షల రూపాయలు రుణాన్ని రైతు ఖాతాలో జమ చేయండి, మిగతా పైన ఏమన్నా ఉంటే రైతు కట్టుకుంటాడు ఎప్పుడన్నా. జగ్గారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ అడుగుతున్న వారిని, ఇప్పుడు మేము కేసులు చేయము స్వేచ్ఛ అన్నారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని వాళ్ళు ప్రజలకు అనుకున్నది చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకే చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకేనా? కలెక్టర్ కొట్టిన వాళ్ళని పిలిచి ముద్దెడతారా? కలెక్టర్ని ఎవరు కొట్టినరు? ఎవరో కొట్టారు కొట్టిన చూసుకోవాలా? కొట్టిన వాళ్ళని ఓకే. ఇప్పుడు అక్కడ కొట్టిండ్రు, నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? ఒక శాసనసభ్యుడుగా పనిచేసిన వ్యక్తిని ఈడ్చుకుంటూ పోయినరు. ఈడ్చుకుంటూ పోయి అనేక రకాల ఇప్పటివరకు కూడా ఆయన బయటకు పంపట్లేదు. బెయిల్ వచ్చే మూమెంట్లో మళ్ళీ కస్టడీ పిటిషన్, అక్కడ రైతులు స్వేచ్ఛ అనే దానికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా నరేంద్ర రెడ్డి గారిని వచ్చి అడగమని చెప్పి మీరు అక్కడ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓకే, ప్రజలకు ఇష్టమైన వ్యక్తి వారు కూడా మంచి. ఇప్పుడు వారు మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు వారు కూడా ఏమి ఆలోచన చేస్తారు? ఎవరైనా నాయకుడు ప్రజలకు ఇష్టమైన చేయాలి. స్వేచ్ఛగా ప్రజలను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఆయన నియోజకవర్గం కదా, కంప్లైంట్ చెప్పు. ఇప్పుడు వాళ్ళని పిలుచుకొని ప్రజలను పిలుచుకొని రైతులను పిలుచుకొని మీకు ఏం కావాలరా బాబు అదే రైతులకు సంబంధించినది పెట్టు, వాళ్ళు హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు. బలవంతంగా మీరు పట్టించుకోకుండా చేసేవరకు ఎంత నష్టం? మీకు నష్టమే, ప్రజలకు నష్టమే. ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళకి ఏమన్నా అయితే, బయట ఇంకా కస్టడీ తీసుకున్నడానికి బయట తిరుగుతారు, వాళ్ళకి ఏమన్నా అయితే, నరేంద్ర రెడ్డి గారు కూడా ఏమన్నా అయితే, మరి మీరు నిర్బంధాలు పెట్టినట్లే కదా, మీరు కూడా పెట్టినట్లే కదా. మాట్లాడండి, స్వేచ్ఛ అడగండి, ప్రజలను అడగండి. 15,000 ఎకరాలు ఫార్మాసిటీకి 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టండి, ప్రజలకు అవసరమైన ఇంకో ఇండస్ట్రీ కట్టండి. ఆ రోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి తలుపులు బద్దలు వలగొట్టి తీసుకొచ్చి జైలు వేసిండ్రు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంట్లోకి నరేంద్ర రెడ్డి గారు అమ్మ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవహారాలు చేస్తా ఉన్నదో, గతంలో టీఆర్ఎస్ చేసింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. నరేంద్ర రెడ్డి గారు 90 నరేంద్ర రెడ్డి గారి వాళ్ళ మదర్కు 90 సంవత్సరాలండి. నేను పలకరేయడానికి పోయినా, ఆమెను చూస్తే మాకు ఏడుపు వచ్చింది. బిడ్డ నా కొడుకు అమాయకుడు, బిడ్డ నా కొడుకుకి ఏమైనా అయితే బిడ్డ అని చెప్పి ఆమె గుండె వలుగుతుంది. ఆమెను చూస్తే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. అరే ఆమె ఏమన్నా అవుతుందా ఏమంటని చెప్పేసి కుటుంబము
కానీ జైలు కేసు పెట్టింది అయిపోయింది, కానీ మరీ ఎక్కువ వేయడం వల్ల జగ్గారెడ్డి గారు, వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి. ఒకప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రెండు దొందే అనే దానికి సమాధానం ఏంటి? స్వేచ్ఛ అనే అన్నారు, కానీ స్వేచ్ఛ పేరుతో మీరు పేరుకి నోటితో స్వేచ్ఛ అని చెప్తున్నారు, నిర్బంధాలు వెనకాల జరుగుతున్నాయి అని. చెప్తా రజనీ గారు, ప్రతిపక్షాలు చాలా బాధలో ఆవేదనలో ఉన్నారు. బీజేపీ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా వాళ్ళు 2-3 అంశాలు లేవనెత్తారు. వారు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ రాష్ట్రం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందా బీజేపీకి అనేది నా సూటి ప్రశ్న. మా హామీల గురించి బీజేపీ శాసనసభ్యుడు మాట్లాడుతుండు. ఇప్పటికీ మా సెంటర్లో 11 సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు. సార్, ఒక విషయాన్ని గమనించాలి, దీనికి వారు జవాబు చెప్పాలి. మమ్మల్ని ప్రశ్న అడిగే ముందు వారు జవాబు చెప్పాలి. మోడీ గారు ప్రభుత్వం ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ దేశంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తాను అని జీరో అకౌంట్. నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా 15 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి ఖాతాలో వేస్తానని చెప్పలేదు. అది కేవలం కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం తప్పితే ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు. ప్రధానమంత్రి బీజేపీ ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు పేదవాడికి వేస్తానని అన్నారు. అక్కడ జీరో అకౌంట్లు కూడా ప్రభుత్వం సమర్పించడం జరిగింది. ఇది వాస్తవము. దేశం మొత్తం 15 లక్షల రూపాయలు బీజేపీ నల్లధనాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వేస్తానని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ సొమ్ము గురించి ఆ మొక్క చెప్పారా లేదా, ఇట్స్ డిబేటబుల్ పాయింట్. కానీ అది చెప్పిన తర్వాత ఆ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రజలు విశ్వసించకపోతే ప్రజలు విశ్వసించకపోతే ఆ పార్టీని తీసుకురాకపోయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తులం బంగారం ఇస్తానని, 2 లక్షలు రుణమాఫీ చేస్తానని, 6 గ్యారంటీ అని ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్ఛ అని తీసుకొచ్చింది. ఆయన అడుగుతున్నారు, మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు అది చేయకుండా ఏదైతే కేసీఆర్ పాలన ఆనవాళ్ళు తీసేస్తానో, టీఎస్ని టీజీ మారుస్తానో ఇవన్నీ చేస్తూ పోయారు. స్వేచ్ఛ పేరుతో నిర్బంధాలను ఇవి చేస్తూ పోతున్నారు కదా. నేను చెప్తా రజనీ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తా. వారు శ్రీనివాస్ గౌడ్ గారు, శంకర్ గారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేము క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీ టీవీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మా మీద నిందలు అపనిందలు పెడుతున్నారు. దానికి జవాబు మేము చెప్పాలి. నేను ఒక ప్రశ్న ముందైతే, మా ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు అన్నారు. వారేమో కాదని అంటున్నారు శంకర్ గారు. నేను మీలోనే అడుగుతున్నా, మీరు ఇది 15 లక్షల రూపాయలు దేశ ప్రజలకు, అందులో ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి వేస్తా అన్న వాస్తవమే కదా. ఇది మీరు అవునంటారా కాదండి? నేను ఈ మొక్క చాలా రీసెర్చ్ చేసి ఎతికి ఎక్కడ ఆన్ రికార్డ్ బయట అయితే దొరకట్లేదు, ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. మీరు ఎట్లయితే తులం బంగారం మేనిఫెస్టోలో పెట్టకుండా క్యాంపెయిన్లో చెప్పారు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి కనుక డబ్బు బయట తీస్తే అకౌంట్కి 15 లక్షల రూపాయలు వస్తాయి అని అన్నారు. ఈ బేసిస్లోనే అందరికీ జన్ధన్ అకౌంట్లు, జీరో అకౌంట్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అప్పుడు అందరూ అకౌంట్లో డబ్బులు వేస్తారనుకున్నారు, కానీ అది వాస్తవానికి పడలేదు. పడకపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్తూ వచ్చారు, అది మేము డైరెక్ట్గా ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ తర్వాత 2 సార్లు గెలిచారు. ప్రజలు ఓడించి ఉండేవాళ్ళు. ప్రజలు కనుక పూర్తిగా కన్విన్స్ అయి ఉంటారు. బీజేపీకి దేశ రాజకీయాల్లో ప్రజలు మర్చిపోయారు, 15 లక్షలు మర్చిపోయారు. ఇది వాస్తవం. ఇది దేశ రాజకీయాలు మాత్రం మర్చిపోకండి. లేదు సార్, అది కూడా మీకు చెప్తాయి. ఎందుకంటే ఈరోజు టీవీ 9లో మా శీలాన్ని శంకించే ప్రతిపక్షాలకు, వీళ్ళ ప్రశ్నలకు మమ్మల్ని తప్పుగా అవకాశం ఇయ్యే ప్రజలకు మీ టీవీ 9 ద్వారా మాకు టైం కేటాయించండి. మా ప్రభుత్వం యొక్క అన్ని విషయాలు మేము చెప్తాం సార్, తప్పకుండా చెప్తాను. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను చెప్పే మాట మా ముఖ్యమంత్రి ఉంటుండు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటుండు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలే రిమైండ్ చేస్తున్నారు సార్.
సార్ నాకు ఒకటే చెప్తున్నాను. నంబర్ 1, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు మధ్యలో నడుస్తుంది సార్. అధికారం వాళ్ళున్నా, ప్రతిపక్షం మేమున్నా, మాకు ఎంపీ సీట్లు తక్కువ ఉన్నా, ఒకసారి ఎక్కువన్నా, ఏదున్నా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిది దేశ రాజకీయాలు కీలక పాత్ర. సార్ ఒకటే మాట చెప్తున్నాను, మాకు వాళ్ళకున్న తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు కూడా సెక్యులర్ భావాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని సమస్త కుల మతాల యొక్క కాంగ్రెస్ పార్టీ. మేము ఎమోషనల్ పాలిటిక్స్ చెయ్యం. కానీ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఆనాడు ఈనాడు ఏనాడైనా వాళ్ళకు భగవంతుడు, దేవుని పేరు మీద, మతం పేరు మీద ఈజీగా ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటే అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి. అది వాళ్ళ ఎజెండా, నేను తప్పనను. బీజేపీ పాలసీ నేను తప్పనను. బీజేపీ ఎజెండా మీరు ఎత్తుకున్నారు, బీజేపీ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు అని మీరు తప్పనే అనను. ఒక రాజకీయ పార్టీలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మాది సెక్యులర్ భావాలు, అన్ని కులాలు అన్ని మతాలు ఒక భావన, ఒక మతమే అనేది వాళ్ళ భావన. మతానికి ఎక్కువ జగ్గారెడ్డి గారు, connect అవుతారు. ఇది ఒకసారి చూడండి, మీకు అనిపిస్తుందా ఒకసారి స్క్రీన్లో? ఈ రెండు తెలంగాణ తల్లులకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అంత అవసరం ఏంటి? ఏదో ఒకటి ఏర్పడింది, ఓ తెలంగాణ తల్లి అనేది. అందులో బతుకమ్మ గురించి చెప్పండి. బతుకమ్మ ఎందుకు తీసింది చెప్పానండి. కాదు, ఎడమకాల ముందుకు వెళ్ళింది చెప్పండి. పాత తెలంగాణ తల్లికి ఓకే. ప్రజెంట్ పెడుతున్న తెలంగాణ తల్లికి మధ్య ఏముందని చెప్పి ఇంత మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇది వివాదంగా మార్చుకునే పరిస్థితికి వస్తూ ఉంది? ఇది అవసరమా అని అంటే 6 గ్యారంటీస్ అమలు, తులం బంగారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీనికంటే అనేది ఒక సామాన్య ప్రజల వైపు నుంచి ఆలోచించే వ్యక్తిగా నాకు అనిపిస్తోంది. నేను దీనికి తర్వాత వస్తా సార్. చెప్పండి, దీనికే చెప్పండి, తర్వాత మిగతా దానికి రండి. ఇది చెప్పినాక వేరే సార్, చెప్పండి. దీనికి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలు జనాలకు కొంత క్లారిటీ ఇవ్వాలి, మీ ప్రశ్నలకు కూడా మేము క్లారిటీ ఇవ్వాలి సార్. ఒకటి, శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ గారు అన్న మాట, సోనియా గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి తెలంగాణ కనబడతలేదు అని వారు ఒక ప్రశ్న వేశారు. సార్ నేను ఒక మాట చెప్తున్నాను నేను, ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రయారిటీ పెట్టమని అంటున్నారు. ఓకే సార్, దీని మీద ఒక మొదటి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర విభజనలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్ర విభజన జరిగింది. ఇదైతే నిజమే కదా. అంటే వారు అన్న మాటకే కట్టుబడి ఇచ్చారు సార్. ఇచ్చే రోజు కూడా తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందుతాను ఇయ్యలేదు కదా. ఇక్కడ రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేస్తున్న క్రమంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. కనుమరుగైనా సరే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మాట ఇచ్చినాము తెలంగాణ ప్రజల కోసము అని ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే అది నిలుపుకుంటారు అనే దానికి ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ రాష్ట్ర విభజన గురించి నేను చెప్తున్నా సార్. రెండో మాట శ్రీనివాస్ గారు అన్నారు 6 గ్యారంటీలు సార్. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఆల్ రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, మా కోమటిరెడ్డి గారు, అందరు మినిస్టర్స్, ఎంటైర్ మినిస్టర్ సార్ 6 పథకాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు అన్నారో తులం బంగారం ఖచ్చితంగా వీలైనంత వరకు త్వరలోనే సార్ ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే డబ్బులు సమకూర్చుకోవాలి సార్. ప్రజలారా, మేము ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలారా, వాస్తవాన్ని కూడా తెలంగాణ ఖజానా ఖాళీ ఉంది, మేము డబ్బులు సమకూర్చుకోవాలి, అందుకే ఆలస్యం అవుతుంది. తెలంగాణ రైతులు, మహిళలు 2500 ఇస్తున్న మహిళలు, మేము తులం బంగారం ఇస్తున్న కుటుంబాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఓకే, నేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారికి నేను షబాష్ అంటే వయసులో పెద్దోడు, షబాష్ అనొద్దు, వయసులో పెద్దోడు మంచి పథకం తెచ్చిండు. ఆ రోజు కాంగ్రెస్ కూడా దాన్ని సమర్థించింది సార్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మేము కూడా అది మంచి పథకం అన్నాం సార్. ఇప్పుడు కూడా మంచిది అంటున్నాం, మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ తెచ్చింది మేము కంటిన్యూ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తులం బంగారం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ చెప్పారు. ఆ మాట రాహుల్ గాంధీ గారి మాట ఖాళీ కాదు, డబ్బులు లేవు, ఆలస్యం అవుతుంది, త్వరగా చేస్తాము ఎప్పుడు చేస్తారు సార్. 1 సెకండ్ సార్, నెలలోనే సార్, నాకు మొత్తం కానివ్వండి సార్ ప్లీజ్. అట్లాగా మీరు చెప్పండి. ఇచ్చేటప్పుడు అన్నారు కదా, ప్రజలు వింటున్నారు, క్లారిటీ ఇవ్వాలి సార్. ఓకే, డిబేట్ చేస్తా, నేను ఒక డిబేట్లకు వస్తా, చర్చకు వస్తా. ఓకే, పొలిటికల్ ఫైట్ రెడీ ఉన్నా.
మా జగ్గారెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఒప్పుకున్నారు. పొలిటికల్ ఫైట్ కి రెడీ ఉన్నా. కానీ జగ్గారెడ్డి గారు ప్రజలకు వాస్తవాలు అడిగిన ఒప్పుకున్నారు. ప్రశ్నలకు జగ్గారెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకున్నారు. ఆర్థిక తెలంగాణ పరిస్థితి ప్రజలకు లేదు, జవాబు మేమేం చెప్పాలి. చేయలేమని వాస్తవం ఒప్పుకున్నారు. సార్, వారిని నేను మనస్ఫూర్తిగా పొలిటికల్ ఫైట్ కి రెడీ, అభినందిస్తున్నా. నేను రెడీ ఉన్నా. కానీ జగ్గారెడ్డి గారు నిజంగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేమేం చేయలేకపోతాము అనేది వాళ్ళు చేయలేకపోతాం ఒప్పుకున్నారు. నిజంగా అంటలేదు, మనస్ఫూర్తిగా నేను చేస్తాము. అభినందిస్తాతా ఉన్నా. చేస్తాము. ఎందుకంటే మేము ఈ మాట చెప్పినాం. సార్, చేస్తాము. చేయలేని మాట అప్పుల చెప్పండి, అప్పు చేయలేని కొంచెం మాట చెప్పండి చేస్తాము. అని చెప్పినాం. రాహుల్ గాంధీ గారు మాట నిలబెడతాడు రేవంత్ రెడ్డి గారు. సరే, రాహుల్ గాంధీ మాట నిలబెట్టడం మీద మీ కమిట్మెంట్ చెప్తున్నారు, అప్రిషియేటెడ్ కాదంటలేదు. కానీ రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట చెప్తూ ఉంటారు, ఫిరాయింపులకి నేను వ్యతిరేకం. ఓ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వాళ్ళు రాజీనామా చేయాలి, మళ్ళీ ఎన్నిక జరగాల, నేను చెప్తా సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. మధ్యలో ఈ రాష్ట్రంలో రజనీ తెలంగాణ గారు, రాష్ట్రంలో 10 మంది నేను ఫిరాయించారు. చెప్తా. ఫిరాయించిన వాళ్ళు మళ్ళీ నేను ఇది ఎంపీలుగా చెప్తా. పోటీ చేశారు. ప్లీజ్, ఇది పొలిటికల్ ఫైట్. నేను కొంత రజనీ గారు నాకు కొంత బ్రేక్ ఇచ్చారు మీరు. నేను ఫైనల్ గా మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తా. సార్, మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడు షార్ట్లీ. ఎందుకంటే 10 డబ్బు మంది డిస్క్వాలిఫై అవుతారా? సార్, అది కాదు సార్, నేను దాని గురించి కాదు సార్. నేను సెకండ్ మళ్ళీ దానికి వస్తా, నేను మళ్ళీ వస్తా. ఓకే, దాని ఆరు మీద. గ్యారెంటీలు, ఓకే. నేను 6 గ్యారెంటీల మీద సార్. నంబర్ 1, తులం బంగారం కుటుంబాలకు ఇస్తాం సార్, తప్పకుండా ఇస్తాడు రేవంత్ రెడ్డి. నంబర్ 2, బ్యాలెన్స్ 25 లక్షల మందికి ఇంకా 2 నెలలు అటో ఇటో వాళ్ళకు కూడా పూర్తిగా కంప్లీట్గా రుణమాఫీ జరిగిపోతుంది. దాని తర్వాత 2500 కంప్లీట్ చేస్తాడు తప్పకుండా. ఏదైతే ఎక్కడెక్కడైతే కొంత ఈ 500 గ్యాస్ సిలిండర్ కదా మిస్ అవుతున్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం సార్. అట్లాగే 200 యూనిట్ కరెంట్కి సంబంధించింది ఎక్కడైతే మిస్ఫైర్ అవుతుందో గ్రౌండ్ లెవెల్లో దాన్ని కూడా మేము సవరణ చేస్తాం సార్. ఇవన్నీ కూడా అటో ఇటో సార్, అటో ఇటో మేము డబ్బులు సమకూర్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. అటో ఇటో మ్యాక్సిమం వీళ్ళంత వరకు 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో 20 సార్ సంవత్సరాల అధికారం ఉంటే గానీ వీళ్ళకి కాదు. ఒక జగ్గారెడ్డి గారు వీళ్ళు చెప్పేది 20 సంవత్సరాల అధికారం కావాలి. లేదు, 5 లేదు సంవత్సరాలలో సార్. ఖచ్చితంగా చేయలేరు. ఎందుకు చేయలేరు ఖచ్చితంగా అంటే చెప్తున్నాం కదా. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి చెప్తున్నాడు కదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ డైరెక్షన్ ని 6 స్కీములు పూర్తిగా అయితే వీలైనంత వరకు ఇదే. మేము ఇంకా మేము 4 ఏళ్ళు ఉంటాం సార్. ఇంకా మీరు ఇంకా మాట్లాడే 4 ఏళ్ళు ఉంటాము. ఉండాల్సిందే. మేము ఈ 6 పథకాలు అమలు చేస్తాము. 4 ఏళ్ళు సార్, ఉండాలని రజనీ గారు, కోరుకుంటాం. 4 మేము ఏళ్ళు ఉండండి. ఈ 4 ఏళ్ళు ఉంటాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 6 బ్యాలెన్స్ స్కీమ్లు అమలు చేస్తాడు. మా క్యాబినెట్ మినిస్టర్లు అమలు చేస్తాడు. రాహుల్ గాంధీ మాట నిలబెడతాము. మళ్ళా 5 ఏళ్ళు కూడా ఇవి అయినాక మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ అవకాశం యాడింగ్లో ఇస్తారు. క్వశ్చన్, ఇప్పుడు డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తున్నారు కదా, డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు ఒక 10,000 మంది పెళ్లిళ్ళు అయినాయి. 10,000 మంది కాదు, 4.5 లక్షలు. సో అది పాలసీ వినండి. డెసిషన్ అట్లా కాదు, వాళ్ళకు కూడా ఇస్తారా? పాలసీ రజనీకాంత్ గారు ఎట్లా కాదు, ఇస్తారా లేదా ఇవ్వాలని మీరు డిమాండ్ చేయొచ్చు. పాత అయిన పెళ్లిళ్ళు ఇప్పుడు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటివరకు అయిన పెళ్లిళ్ళకు కూడా లెక్క వేసుకొని బంగారం ఇస్తారా? ధర రేటు కూడా లేకపోతే పెరుగుతుంది. ఆల్మోస్ట్ 70,000 దాకా సార్, వెళ్ళినట్టు. బంగారం ధర మోడీ గారే పెంచారు కదా. పాత సార్, వాళ్ళకు కూడా సార్, ఇస్తారా పెళ్లిళ్ళకు? బంగారం కొత్త ధర వాళ్ళకు మాత్రమే. 2014 మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఎంత బంగారం తులం? అప్పుడు 18,000, 20,000. కానీ ఈ రోజు మోడీ గారు 11 ఏళ్ల కాలంలో 75,000 రూపాయల తులం బంగారం. సార్, శంకర్ గారు చెప్పగలుగుతారా? 10 ఏళ్ల కాలంలో బంగారం ధర 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఒక నిమిషం, అంతర్రాష్ట్ర ఇప్పుడు పరంగా వీళ్ళు అది నరేంద్ర మోడీ ఇప్పుడు గారు మీరేం చేతుల్లో అంతర్రాష్ట్ర ఉండే అంటారు, విషయం మేము ఏదైనా మాట్లాడితే ఏమో. ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా మన రజనీకాంత్ గారు, చెప్పాలి సార్ ఇంకా మీరు. నేను మీకు యాడ్ చేస్తా. 1 ఇయర్ అయింది కదా, లేదు సార్, నేను 1 ఇయర్ అయింది కదా, చెప్పాలి. 1 ఇయర్ అయింది కదా. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తామంటారు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డేట్ ఇస్తూ పోతున్నారు. ఇప్పుడు మీరు లాస్ట్ ఎలక్షన్ ముందర అనౌన్స్ చేసి అప్పటి నుంచి అయిన పెళ్లిలకే ₹1,00,000 ఇస్తాం, అప్పటి నుంచే 4,000 ఇస్తాం, అప్పటి నుంచి 2,500 ఇస్తాం అంటారా? కాంగ్రెస్ లేకపోతే ఎప్పుడు ఇస్తారు చెప్పండి. లేదంటే మీరు నేను ఒకటే చెప్తా, ఒకటే అడుగుతా. సరే, మీరు 3 ఏళ్ళ కాంగ్రెస్ అట్లుండదండి. కాంగ్రెస్ అట్లుండదు గౌడ్ గారు. మీ క్వశ్చన్ ఒకటే, మాట్లాడకండి. అట్లా కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. పాత వాళ్ళకు కూడా ఇస్తారా? నా యొక్క 2 ప్రశ్నలు చూస్తున్నారు, చేస్తాడు. జగ్గారెడ్డి గారికి ఇస్తారా? నేను 2 ప్రశ్నలు జగ్గారెడ్డి గారికి చెప్తా. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కొరకు ఖర్చు పెడతా అని చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం బీసీల కొరకు మీరు చేసింది ఏమిటి? రైతుల విషయంలో అదే జరిగింది, బీసీల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు గతంలో నాకు- సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరంలో శంకర్ గారు ఒక మాట సార్, ఇది నువ్వు మా ఉద్యోగాల సంగతి తర్వాత
ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. పకోడీలు 2 కోట్ల ఉద్యోగాలు, దానికి జవాబు శంకర్ గారు చెప్పానండి, మేము జవాబు చెప్తాం. ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు. నా ప్రశ్న పూర్తి జవాబు చెప్పలేదు, నా ప్రశ్న పూర్తి జవాబు చెప్పలేదు చెప్తా. నా ప్రశ్న పూర్తిగాని నేను గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ ప్రశ్న టీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లేనటువంటి వాళ్లకు ఉపాధి కొరకు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఆర్డిఏ, ఐటీడీఏ అనే సంస్థల ద్వారా కొంత సబ్సిడీ మార్జిన్ మనీ ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ కాలంలో మూతపడ్డాయి, 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ కాలంలో ఉద్యోగాలు 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటి వరకు ఒక జాబిలా, దానికి జవాబు బీజేపీ శాసనం చెప్తే కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్తుంది నీకు. జాతీయ స్థాయిలో ఉద్యోగాలు. ఓకే, నాకు పాయల్ శంకర్ గారు చెప్పండి. సరే, ఆ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారా లేదో చూడండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలు ఈ సంవత్సర కాలం పూర్తిగా నిరాశ, నిస్పృహలు, ఏమి జరగని ఆసక్తితో కూడిన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని అంటారా? కొద్ది గొప్ప ఏమైనా జరిగిందంటారా? అంటే ఒక్క విషయం చెప్పొచ్చు, స్వేచ్ఛ గురించి అనేది మొదటి మాట మాట్లాడినప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. వెనక నుంచి నిర్బంధాలు, పేరుకు ముందు నుంచి స్వేచ్ఛ, వెనక నుంచి నిర్బంధం. ఒక మాట కాదండి, ఇప్పుడు ఏ మాట కామాట కాంగ్రెస్ మంచి చేస్తే దాన్ని మంచి అని చెప్తాం. నేను ప్రతిపక్ష శాసనసభ్యుని అయినప్పటికీ అసెంబ్లీలో ఒక విషయాన్ని ప్రస్తావించిన. ఈరోజు హాస్టళ్లలో విద్యార్థులు 33 రూపాయలతో 3 పూటల భోజనం చేయలేరు. ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద మీరు ఆలోచించాలనంటే, ప్రతిపక్ష శాసనసభ్యుడు చెప్పిండు కదా, దాన్ని పెడచెవిన పెడదామనే మాట. ఇదివరకు అట్లా ఉండేదా? పెడచెవిన పెట్టేవాళ్ళు? ప్రతిపక్ష శాసనసభ అసెంబ్లీ ఉండేదే అందుకు, ప్రశ్నలు లేవనెత్తడానికి, ఆ ప్రశ్నలకు సమాధానాలు తెచ్చుకోవడానికి, తద్వారా పరిపాలన సరిగ్గా జరగడానికి. ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ గేట్ దగ్గరికి వెళ్తే మార్షల్స్ తోని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకుపోయి బయట వారేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మాట కామాట. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇంత స్వేచ్ఛనిచ్చినంత మాత్రాన ఇక అయిపోయింది, మా పని అయిపోయిందంటే, మీరు స్వేచ్ఛ ఇవ్వడానికి మాత్రమే మీకు అధికారం ఇవ్వలేదు. ఒకటి చర్చ అయినప్పుడు మీరు మిగతా అంతా కూడా 90% ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ మిగతా హామీల గురించి ఏమైంది? మీరు 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు కదా, ఎక్కడికి ఏ మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చిండ్లా? ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఇంకా కట్టలేదు, దాని మీద నమూనాలు యాప్లు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటారు. ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇంకా నిర్మించలేదు. సంవత్సరం గడిచిపోయింది కదా, ఈరోజు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. మేము ఏమంటున్నామంటే, పాయల్ శంకర్ గారు, మీరు మీ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు మార్పులు వేయాలంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి కంపేర్ చేస్తే ఆ 2 పార్టీలు గంతే ఉన్నాయి. 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి వాళ్ళు ఏ రకంగానైతే పరిపాలనని కొనసాగించిండ్రో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నది. ఈ 2 పార్టీలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసి కుర్చీ దిగిపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నట్టు అనిపిస్తున్నది. అందుకే ఈరోజు చూస్తున్నారు కదా, మీరు ఒక్కటే రజనీకాంత్ గారు నాకు ఒక విషయం మీద జగారెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పుడు దేశంలో మిగతా రాష్ట్రాల ఎన్నికల కొరకు 100 కోట్ల రూపాయల ఈరోజు ప్రభుత్వ డబ్బుతోని యాడ్లు ఎందుకు ఇస్తారండి? రూపాయికి ఈరోజు 5 లక్షల రూపాయల బిల్లు కావాలన్నా కూడా ఆర్థిక మంత్రి సంతకం పెట్టాలన్నట. ఇది ఎక్కడి పరిస్థితి అండి? ఇక్కడ ఉన్నది అసలు 5 లక్షల రూపాయలు ఆర్థిక మంత్రి కనుసైగల్లో 5 లక్షల రూపాయల బిల్లు కూడా విడుదల కావాలంటే ఈరోజు ఆర్థిక మంత్రి సైగ లేకుంటే బిల్లు బయటకు వచ్చేటటువంటి. జగారెడ్డి గారు సమాధానం. ఈరోజు ఇక్కడికి ఆరోపీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఆరోపీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని కారణంగా కొన్ని వందల ఆరోపీలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులకు కూడా 10% నిధులు కేటాయిస్తలేరు. అదేవిధంగా భూసేకరణకు సంబంధించినటువంటి రైతులు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరనే ఫైళ్లు పడి ఉన్నాయి. ఎందుకంటే దానికి పైరోల కొరకు ఎవరు రాడు, పర్సంటేజ్ ఇతనికి ఎవడు ముందుకు రాడు. ఈ రకంగా ఉంటే
ఆర్థిక వ్యవస్థ ఇంకా చిన్నాభిన్నమవుతుంది. నేను ఇప్పటికైనా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలా. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టండి, మంచి పరిపాలన అందించండి. పర్సంటేజీల ప్రభుత్వం అని అంటున్నాడు ఆయన. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన విమర్శ చేయకపోతే ఆ పార్టీకి ఉనికి ఉండదు. ఆయన వర్షన్ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ సార్ ఒక్క మాట మనం ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకుంటారా, డైరెక్ట్గా ఒప్పుకోరా, బీజేపీ శాసనసభ్యుడు ఒప్పుకుంటాడా లేదా, కానీ సార్ మళ్ళీ కూడా చెప్తున్నా, ఈరోజు బట్టి విక్రమార్క ఫైనాన్స్ 1,00,000 కానీ 50,000 కానీ ప్రతిదీ కూడా ఆచి చూసి సంతకాలు చేసే పరిస్థితి ఎందుకుంది అని అంటే, ఆ రోజు కేసీఆర్ గారు అడుగు కూడా ఉంచకుండా 8% ఏదో కమిషన్ అని చెప్పి అంటున్నాడు. 8% కమిషన్ అని అంటున్నారు ఆయన. సార్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు నిందలకు దానికి మనము నిందల అంటే ప్రతిపక్షాలు కానీ బయట అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చినప్పుడు RR ట్యాక్స్ అన్నారు, ఇప్పుడు ఈయన 8% అంటున్నారు. బిల్లుల మీద కమిషన్లు అని అంటూ ఉన్నారు. అంటే నేను ఏమంటున్నాను సార్, ఈ రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్ ఎవరమైనా అంతే సార్, వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలా నిజాలా కానీ ప్రతిపక్షంగా కొన్ని వాళ్ళు మాట్లాడతాం, మేము ప్రతిపక్షంలో కూడా మాట్లాడతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్ని మంచి పనులు అని మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రక్రియలో చేస్తున్న దాన్ని డైవర్షన్ చేయడానికి కమిషన్ల పేరు మీద ప్రతిపక్షాలు సోషల్ మీడియాని బాగా వాడి ప్రచారంలో తీసుకొచ్చి ఈరోజు TV9 డిబేట్లో చర్చకు వచ్చేటట్టు చేసిరు అని అంటే అది బురద జల్లి దాన్ని బాగా ప్రచారం చేసి సార్ సోషల్ మీడియాలో నంబర్ 1 ఎక్స్పర్ట్లు ఎవరయ్యా అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ. వాళ్ళు దానికి ఇక ప్రొఫెసర్లే కదా దానికి. ఇక అంటే ఇక పందిని నందిని జనాలను నమ్మించే దాంట్లో ఎక్స్పర్ట్లు ఎవరయ్యా అంటే ఈ 2 పార్టీలే. మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు అది రాదు సార్, మా ప్రాబ్లం కాంగ్రెస్కి అది రాదు. మేము అక్కడ ఫెయిల్ అవుతున్నామండి, మేము చేసిన పనులే చెప్పుకోలేకపోతున్నాం సార్. ఇన్ని నిందలు వేస్తున్నారే సోషల్ మీడియా అండి. బీజేపీ తెలంగాణలో అధికారం రాదు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు, ఇది 100% కరెక్ట్. వాళ్ళైతే రారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఎప్పటికీ రాదు, రాసి పెట్టుకోండి. కానీ ఈ రెండు సోషల్ మీడియా మేమేమో వీక్. ఏది ఇలాంటి దొంగ ప్రచారం చేసేట్లో మా కాంగ్రెస్ పార్టీ వీక్. కానీ వీళ్ళు ఎక్స్పర్ట్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు అసలు నంబర్ 1 ఎక్స్పర్ట్లు. మీరు చేస్తామన్న పనులు చేయండి అని చెప్తున్నాం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టండి అని చెప్తున్నాం. ఒక్క మాట లాస్ట్ ఛాన్స్ లో ఏంటి చెప్పండి సార్, మేము ఒక మాట మళ్ళీ తెలంగాణ ప్రజలకు మా ప్రభుత్వం ఉంది, మేము చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి. తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గోమర్ రెడ్డి గారు, ఇంకా ఎంటైర్ పొంగులేటి గారితో రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఎంటైర్ మిగతా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ హామీ అయితే మీకు ఇచ్చిర్రో, మేము సంవత్సరమైన దాంట్లో మీకు ఎగ్జాంపుల్గా తెలంగాణ ప్రజలు, మహిళలు అందరూ గమనించండి. డబ్బులు లేవు కాబట్టి ఆలస్యం అవుతుంది, ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు కూడా ప్రతి ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లె, ఒక తండ్రి, ఒక కొడుకు, మీకు కూడా బాధ్యతలు తెలుసు. ఇంట్లో డబ్బు లేదు, మాకు టైం ఇవ్వాలండి. గవర్నమెంట్ సార్, మాది గవర్నమెంట్ సార్, ఇవ్వండి ప్లీజ్ సార్, మాది గవర్నమెంట్ ప్లీజ్ సార్ 1 సెకండ్ ఇవ్వండి మాకు సార్. మేము ఎందుకంటే మా 1 ఇయర్ మీద క్లారిటీ రావాలి ప్రజలకు. మీరు ఇంత మంచి డిబేట్ పెట్టి మా ఒపీనియన్స్ పోకపోతే ప్రజలు తప్పుగా అనుకుంటారు. కాబట్టి జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు, జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు అంటే వాస్తవాలు చెప్తాడని ఒక తెలంగాణ ప్రజలు ఒక నమ్మకం ఉన్నది. ఎప్పుడైతే ఇప్పిస్తారో అప్పుడు జగ్గారెడ్డి తప్పకుండా సార్. నేను రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు తెలంగాణ కంటే సార్ తులం బంగారం ఖచ్చితంగా అమలు అయితే, తొందరగా అవుతుంది సార్. తర్వాత 2500 మహిళలకు అవుతుంది సార్, ఇవి అవుతాయి సార్. మేము ఇచ్చిన 6 పథకాలు తొందరగా నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5, 6 నెలల్లో అన్ని అమలయ్యేటట్టు చేసి. తెలంగాణ తల్లి మెడలో బంగారమే వేయలేదు మీరు, ఇక్కడ ఇంకా ఆడపడుచులకు బంగారం ఆడిస్తారు. చెప్పాలా సార్, దీని మీద చెప్పాలా?
ఒక మహిళ దీని మీద చెప్తా. సార్ బతుకమ్మని ఎందుకు తీసినా చెప్పండి సార్ కుడికాలు ఎడమకాలు ఎందుకు పెట్టిందని చెప్పండి సార్, బతుకమ్మని ఎందుకు తీసినా చెప్పండి. బంగారం అనేది సార్ మహిళలకు బంగారం ఇష్టం సార్. ఆ. పండుగకో పబ్బకో బంగారం వేసుకుంటారు, రోజు బంగారం వేసుకొని పోరు సార్. టైం అయిపోయింది. ఒకటి- సరే ఇంకో సందర్భంలో డే లైన్ సెషన్ ఉంది. ఒకటి విషయం, జగ్గారెడ్డి గారు చెప్పిన నేను కూడా తెలంగాణ ప్రజలు చెప్తున్నా, జగ్గారెడ్డి గారు ఒక డేట్ చెప్పకుండా ఎప్పుడు అమలు చేస్తామనేది కాల వ్యవధి చెప్పకుండా మేము చేస్తాము అని చెప్తే మీరు నమ్ముతారా? ప్రజలు ఆలోచన చేయండి. ఒకవేళ వీళ్ళు డేట్ చెప్పని చెప్పి ఇప్పటికైనా కూడా ఒక్కొక్క స్కీము ఈ రోజు లోపల చెప్పండి, దాన్ని కూడా మేము ఆలోచన చేస్తాం. నేను ఏం సంవత్సరాలు, డేట్ చెప్పండి కొన్ని చెప్తే నెలలు చెప్పండి. సార్, కొన్ని నెలలు. కొన్ని ఓకే అయితే సార్. ఎన్ని నెలలు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెలలు సార్. కొన్ని నెలల్లో ఇంప్లిమెంట్ ముందు చేస్తామని అంటున్నారు. సర్పంచుల కొన్ని బిల్లులు నెలలు అనేది చాలా త్వరగా అయిపోతుంది. సంవత్సరం ఆగిన వాళ్ళు కొన్ని నెలలు ఆగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొన్ని నెలల తర్వాత కనుక అది అమలు అవుతుందా లేదా, అమలు అవ్వకపోతే ఏంటి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చిన్న బ్రేక్ వెళదాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మనతో జాయిన్ అవుతారు. 1 year కాంగ్రెస్ పాలన మీద బీజేపీ ఆలోచన ఏంటి, ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడా, అయితే అధ్యక్షుడు పదవి ఆయనకు వస్తుందా రాదా, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర బీజేపీ ఎలా పోషించింది లాంటి విషయాలు మీద ఈటెల రాజేందర్ని అడిగి బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చిన్న బ్రేక్.